వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఏటికొప్పాక గ్రామం. ఆ గ్రామంలో రామచంద్రయ్య, శేషమ్మ దంపతులు ఉండేవారు. వారు బొమ్మల వ్యాపారం చేసేవారు. వారికి ఒక్కతే కూతురు, పేరు సావిత్రి. అదే గ్రామానికి చెందినవాడు విక్రమసింహ. తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతనికి తాతయ్య ఉన్నాడు. అతని పేరు ధర్మరాజు. వీరిది కూడా బొమ్మల వ్యాపారమే. రామచంద్రయ్యకు వ్యాపారం నష్టం వచ్చింది. బుచ్చిరాజు దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని బలవంతం పెట్టేవాడు. వాడికి సావిత్రి మీద కన్ను పడింది. బుచ్చిరాజు సావిత్రికి పెళ్లి చేయాలి కదా, నేను చేసుకుందాము అంటే నాకు ఎలాగూ పెళ్ళైపోయింది, విక్రమసింహకిచ్చి పెళ్లి చేయండి, అతని దగ్గర చాలా డబ్బు ఉంది, నా అప్పు తీర్చమని నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పండి, చేసుకుంటాడేమో చూద్దాం, లేదంటే ఒక రాత్రి గోదాంకి తీసుకొని రండి అన్నాడు. విక్రమసింహ ఇంటికి వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు రామచంద్రయ్య. విక్రమసింహకి సావిత్రి మీద మంచి అభిప్రాయం ఉండేది. ఒకరోజు తాతయ్య ధర్మరాజుతో కలిసి విక్రమసింహ పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. చూశాడు. మీకు ఈ సంబంధం ఇష్టమేనా అని సావిత్రిని అడిగాడు. సావిత్రి తల దించుకుంది. ఇష్టమే అనుకున్నాడు. కానీ ఆ పెళ్లి వెనుక బుచ్చిరాజుకి రామచంద్రయ్యకి మధ్య రహస్య ఒప్పందం ఉందని తెలుసుకోలేకపోయాడు. ధర్మరాజు మా విక్రమసింహకు సావిత్రి నచ్చింది, పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అన్నాడు. సరే అనుకున్నారు. నిశ్చితార్థం రోజు ఒక మంచి రోజు నిర్ణయించారు. ఆ రోజు తనకు రావాల్సిన డబ్బులు ఇస్తానని బుచ్చిరాజును రమ్మన్నాడు. కానీ ఇదేమీ తెలియదు శేషమ్మకి. బుచ్చిరాజు అప్పుల పుస్తకం తీసుకొని వచ్చాడు. ఆ పుస్తకాన్ని అందరికీ చూపిస్తున్నాడు. ఆ పుస్తకంలో సావిత్రి పేరు అందరికీ కనిపించేలా ఎర్రసిరాతో రాశాడు. ఆ పుస్తకాన్ని రామచంద్రయ్యకి ఇచ్చాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి ఆ పుస్తకాన్ని చూసింది. ఆమె చేతిలో ఉన్న తాంబూల పళ్ళెం నేల మీద జారిపడింది. ఏటికొప్పాకలోని విక్రమసింహం ఇంటి ముందు మండపం అంతా పెళ్లి నిశ్చయ తాంబూలాల కోసం వచ్చిన వాళ్లతో నిండిపోయి ఉంది. పూల తోరణాలు, కుర్చీలు, రంగురంగుల బొమ్మలు పెట్టిన పొడవాటి బల్లలు ఉన్నాయి. కానీ సావిత్రి కళ్ళకి ఇవేమీ కనిపించలేదు. తన తండ్రి రామచంద్రయ్య చేతిలోని పెద్ద పుస్తకం మాత్రమే కనిపించింది. అందులో నల్ల సిరాతో రాసిన లెక్కల మధ్య తన పేరు మాత్రం ఎర్రగా ఉంది, సావిత్రి అని. దాని పక్కన ఒక పెద్ద మొత్తం వేసి ఉంది. దాని కింద చిన్న అక్షరాలలో పెళ్లి మాట పూర్తి అయ్యాక సర్దుబాటు చేస్తాను అని రాసి ఉంది. ఆమె గొంతు ఎండిపోయింది. నానా అని పిలిచింది. ఆ శబ్దం చాలా చిన్నగా వచ్చింది. కానీ రామచంద్రయ్యకు వినిపించింది. అతను వెంటనే పుస్తకం మూసేయబోయాడు. సావిత్రి అతని చెయ్యి పట్టుకొని ఆపింది. ఏంటి నాన్న ఇది అని అడిగింది. రామచంద్రయ్య చుట్టూ కూర్చున్న వాళ్ళ ముఖాలు చూశాడు. అందరూ ఏమీ విననట్టు కూర్చొని ఉన్నారు. బొమ్మల వ్యాపారి బుచ్చిరాజు మాత్రం పెదవి మూలలో నవ్వు దాచుకున్నాడు. పెద్దవాళ్ళ లెక్కలమ్మ అన్నాడు రామచంద్రయ్య. ఏమిటి పెద్దవాళ్ళ లెక్కలు? నా పేరు అందులో ఎందుకు ఉంది నాన్న? నీ భవిష్యత్తు కోసం చేస్తున్నాం అన్నాడు. ఆ మాట వినగానే సావిత్రికి కోపం, బాధ, ఏడుపు అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. తన భవిష్యత్తు గురించి ఎవరో మాట్లాడుతున్నారు. కానీ తనని మాత్రం ఒక్క మాట కూడా ఎవరు అడగలేదు. అప్పుడే లోపలి గది నుంచి విక్రమసింహ బయటకు వచ్చాడు. తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడు. చేతిలో ఒక చెక్క చిలుక బొమ్మ ఉంది. అతను బయటకు రాగానే హాల్లో మాటలు తగ్గిపోయాయి. ఎవరూ అతనిని చూసి గట్టిగా మాట్లాడలేదు. విక్రమసింహకు మాట తక్కువ, ముఖం గంభీరం ఎక్కువ. తన బొమ్మల పనిముట్ల దగ్గర ఒక్క రంగు చుక్క తప్పుగా పడినా గమనించే కళ్ళు అతనివి. సావిత్రి అతన్ని 2 సార్లు మాత్రమే చూసింది. పెళ్లి చూపుల రోజున అతను ఎక్కువగా మాట్లాడలేదు. మీకు ఈ సంబంధం ఇష్టమా అని మాత్రమే అడిగాడు. ఆ రోజు కూడా రామచంద్రయ్య పక్కనే కూర్చొని ఉండడంతో సావిత్రి నిజంగా ఏం చెప్పాలో తెలియక తల వంచింది. అది ఒప్పుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ జవాబే తన మెడకు ఉచ్చు అయిందేమోనని ఆమెకు భయం వేసింది. విక్రమసింహ మూసిన పుస్తకం వైపు చూశాడు. ఏం పుస్తకం అది అని అడిగాడు. రామచంద్రయ్య వెంటనే అన్నాడు, ఏమీ లేదు బాబు, మనం మాట్లాడుకున్నదే. విక్రమసింహ కనుబొమ్మలు ముడిచాడు. నేను ఏం మాట్లాడాను? బుచ్చిరాజు కుర్చీ నుంచి కాస్త ముందుకు వంగాడు. అయ్యా, మీకు చెప్పకపోవడానికి ఏముంటుంది? రామచంద్రయ్య గారు తీసుకున్న అప్పు గురించి. అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని నా అప్పు తీరుస్తాను అన్నాడు. అందుకే అప్పు పుస్తకం తెచ్చాను అన్నాడు. విక్రమసింహ ముఖం మారిపోయింది.
అతని చేతిలో ఉన్న చిలుక బొమ్మని బల్ల మీద పెట్టాడు. పెండ్లి మాటల్లో అప్పుల పుస్తకం ఎందుకు తెచ్చారు అని అడిగాడు. ఎవరూ జవాబు చెప్పలేదు. సావిత్రి మాత్రం పుస్తకం తెరిచి తన పేరున్న పేజీ చూపించింది. విక్రమ్సింహ ఆ పేజీని చదివాడు. కొన్ని క్షణాలు అతను ఏమీ మాట్లాడలేదు. అతని మౌనం కూడా కోపంలా అనిపించింది. సావిత్రి పేరు ఇక్కడ ఎందుకు ఉంది అని మళ్ళీ అడిగాడు. రామచంద్రయ్య గొంతు కాస్త పెంచాడు. నా కూతురు పెళ్ళి మీతో అయితే ఆమెకు కష్టం ఉండదు, నా అప్పు కూడా తీరిపోతుంది, అందులో తప్పేంటి అన్నాడు. సావిత్రి వెనక్కి ఒక అడుగు వేసింది. తన తండ్రి మాటల్లో ప్రేమ లేదు, తనకి కష్టం ఉండకూడదనే చింత లేదు, ఒక్క లెక్క సర్దుకోవాలనే తొందర మాత్రమే ఉంది. విక్రమ్సింహ పుస్తకాన్ని నెమ్మదిగా బల్ల మీద పెట్టాడు. మీ కూతురు ఒక అప్పు తీర్చే రసీదు కాదు అన్నాడు. హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అతని వైపు చూశారు. పెళ్లి మాటను ఇక్కడితో ఆపండి, ఈ పుస్తకాన్ని కూడా తీసుకెళ్ళండి. రామచంద్రయ్య ముఖం ఎర్రబడింది. నా కూతుర్ని నీ ఇంటికి తీసుకురావడమే నేను చేసిన తప్ప అని అడిగాడు. అమ్మాయిని అడగకుండా ఆమె పేరు మీద అప్పు రాసి తీసుకురావడం తప్పు. విక్రమ్సింహ మాట కఠినంగా ఉంది. అది సావిత్రిని కాపాడే మాటే అయినా అతని గొంతు విన్నప్పుడు ఆమెకి భయం వేసింది. తాను చేసిన తప్పు ఏందో తనకే అర్థం కాని స్థితిలో నిలబడి ఉంది. రామచంద్రయ్య పండ్లను బిగించాడు. నువ్వు మా పరువు తీస్తున్నావా అన్నాడు. సావిత్రి మొదటిసారి తండ్రి వైపు నేరుగా చూసింది. నా పరువు గురించి ఎప్పుడైనా ఆలోచించారా నాన్న అని అడిగింది. ఆమె అంత పెద్దగా మాట్లాడుతుందని ఎవరూ ఊహించలేదు. రామచంద్రయ్య కళ్ళు పెద్దవయ్యాయి. బుచ్చిరాజు పెదవి మూసుకున్నాడు. ఆ క్షణంలో వెనుక ఉన్న పెద్ద ఊయల కుర్చీలో నుండి విక్రమ్సింహ తాతయ్య ధర్మరాజు నెమ్మదిగా లేచాడు. ఎండిపోయిన చేతులు, తెల్లని జుట్టు, కానీ కళ్ళలో మాత్రం ఎవరికీ భయపడని ధైర్యం. అతను సావిత్రి దగ్గరికి వచ్చాడు. బిడ్డ, నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదు అన్నాడు. ఆ మాట వినగానే సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ రోజు తనని ఎవరూ అలా అడగలేదు. రామచంద్రయ్య కోపంగా అన్నాడు. అయితే రా సావిత్రి, మనం పోదాం, మా ఇంటి విషయం మేమే చూసుకుంటాం. బుచ్చిరాజు పుస్తకం తన చేతిలోకి తీసుకున్నాడు. తీసుకెళ్ళండి, కానీ రేపటిలోపు ఏం చెయ్యబోతున్నావో నాకు చెప్పాలి, లేదంటే మీ గోదాం తాళం పడుతుంది అన్నాడు. రామచంద్రయ్య కళ్ళలో ఒక క్షణం భయం కనిపించింది. ఆ భయాన్ని సావిత్రి చూసింది. ఇంతకాలం తండ్రి తనతో ఎందుకు తడబడుతూ మాట్లాడాడో అప్పుడు అర్థమైంది. అతనికి కూతురు కన్నా గోదాం ముఖ్యమైంది. మండపం నుంచి బయటకు వస్తూ రామచంద్రయ్య ఆమె చేతిని బిగిగా పట్టుకున్నాడు. నడు అన్నాడు. సావిత్రి చెయ్యి లాక్కుంది. ఇంటికి వెళ్దామా నాన్న అని అడిగింది. అతను జవాబు చెప్పలేదు. బయట సాయంత్రం చీకటి పడుతుంది. ఏటి కొప్పాక వీధుల్లో బొమ్మల కొట్ల ముందు దీపాలు ఒక్కొక్కటిగా వెలిగాయి. రామచంద్రయ్య ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళలేదు. పట్టణం చివర ఉన్న తమ గోదాం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు మనుషులు కూర్చొని ఉన్నారు. బుచ్చిబాబు వాళ్ళని చూడగానే రామచంద్రయ్య గొంతు తగ్గింది. 2 రోజులు ఆగండి అన్నాడు. వాళ్ళలో ఒకడు నవ్వాడు. మీ కూతురు సంబంధం కూడా పోయిందట కదా, ఇక ఏమిస్తారు? సావిత్రి కాళ్ళు వణికాయి. రామచంద్రయ్య వెంటనే ఆమెను వెనక్కి నెట్టాడు. ఇక్కడ నిలబడకు అన్నాడు. నేను ఎక్కడ నిలబడాలి నాన్న? ఆ ప్రశ్నకి అతని దగ్గర జవాబు లేదు. గోదాం వెనుక గది తలుపు తీసి ఆ రాత్రి ఇక్కడే ఉండు అన్నాడు. సావిత్రి లోపలికి చూసింది. దుమ్ము, పగిలిన పెట్టెలు, ఎలుకల చప్పుళ్ళు, తన పెళ్లి కోసం తీసుకొచ్చిన చిన్న సంచి మాత్రమే చేతిలో ఉంది. అమ్మ ఎక్కడా అని అడిగింది. రామచంద్రయ్య ముఖం తిప్పుకున్నాడు. నీ అమ్మకి ఇవన్నీ చెప్పలేదు. ఆమెకు కళ్ళ ముందు చీకటి కమ్ముకున్నట్టయింది. మండపం నుంచి వాళ్ళు వెళ్ళగానే ధర్మరాజు శేషమ్మకు ఫోన్ చేశాడు. సావిత్రి ఇంటికి చేరలేదని తెలిసి రామచంద్రయ్య ఇలాంటి వేళల్లో గోదాం వైపే వెళ్తాడని విక్రమ్సింహతో చెప్పాడు. అందుకే వాళ్ళు గోదాం దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో బయట కారు ఆగిన శబ్దం వచ్చింది. విక్రమ్సింహ కారు నుంచి దిగాడు. అతను వెనుక ధర్మరాజు కూడా ఉన్నాడు. రామచంద్రయ్య చిరాకు పడ్డాడు. ఇంకేం కావాలి మీకు అని అడిగాడు. విక్రమ్సింహ చుట్టూ చూశాడు. గోదాం తలుపు దగ్గర నిలబడ్డ వాళ్ళని చూశాడు. చీకటి గదిలోకి చూస్తున్న సావిత్రిని చూశాడు. ఆమెను ఇక్కడ వదిలి వెళ్తారా అని అడిగాడు. ఆమె నా కూతురు, మీకు సంబంధం లేదు. సరే, మీ కూతురే, కానీ ఈ రాత్రి ఆమెకు భయం లేకుండా ఉండే చోటు ఇదేనా? రామచంద్రయ్య ఏదో మాట్లాడబోయాడు, కానీ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. ధర్మరాజు సావిత్రి వైపు వచ్చాడు. అతని మాట చాలా నెమ్మదిగా ఉంది. సావిత్రి, మా ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంది. నువ్వు అతిథిలా రావాలనుకుంటే రా, రావాలని లేకపోతే నీకు నచ్చిన
సురక్షితమైన చోటు చూసి పెడతాం. ఈ రాత్రి మాత్రం ఈ గదిలో ఉండకు. సావిత్రి అతని ముఖం చూసింది. ఆయన చేతిలో ఎలాంటి కాగితమూ లేదు, ఏ షరతూ లేదు, ఇదే చెయ్యాలని బలవంతమూ లేదు. అక్కడ ఉంటే నేను మీ ఇంటికి రుణపడిపోతానేమో తాతయ్య అని అడిగింది. ధర్మరాజు కళ్ళు తడిచాయి. రుణం అనిపిస్తే ఉండొద్దు బిడ్డ, నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి చోటు అనిపిస్తే ఉండు అన్నాడు. విక్రమసింహ పక్కనే నిలబడి ఉన్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. సావిత్రికి ఆ మౌనం సులభంగా అనిపించలేదు. కానీ గోదాం గది వైపు చూసినప్పుడు తనకు మరో దారి లేదని అర్థమైంది. ఇప్పుడైతే వస్తాను అంది. రేపు ఉదయం వెళ్ళాలనిపిస్తే కూడా వెళ్ళవచ్చు, నీ ఇష్టం అన్నాడు ధర్మరాజు. విక్రమసింహ ఇంటి వెనుక భాగంలో ఉన్న చిన్న గది సాదాసీదాగా ఉంది. ఒక చెక్క మంచం, టేబుల్ మీద కాగితాలు, ఒక పెన్ను. సావిత్రి లోపలికి అడుగు పెట్టగానే ధర్మరాజు అన్నాడు, ఇది నీ గది. ఇక్కడ ఎవరు లోపలికి రావాలన్నా ముందు తలుపు తడతారు. ఆ మాట చెప్పినప్పుడు విక్రమసింహ వైపు చూశాడు. విక్రమసింహ తల ఊపాడు. సావిత్రి సంచిని కింద పెట్టింది. తనకి ఏడవాలి అనిపించింది, కానీ కన్నీళ్లు కూడా రావడం లేదు. చాలా పెద్ద విషయం ఒక్క రోజులో జరిగిపోయినప్పుడు మనసు ముందుగా మౌనం అయిపోతుందేమో. రాత్రి తలుపు కొట్టిన చప్పుడు వచ్చింది. సావిత్రి ఉలిక్కి పడింది. ఎవరు అని అడిగింది. నేను ధర్మరాజును బిడ్డ అన్నాడు బయట నుంచి. ఆమె తలుపు తెరిచింది. అతని చేతిలో ఒక పళ్ళెం ఉంది. వేడి అన్నం, పప్పు, కూర, పెరుగు, ఒక అరటిపండు. పెళ్లి ఇళ్లలో పెద్ద విందు పెడతారు, కానీ ఆకలితో ఉన్న అమ్మాయికి మాత్రం ఏమి తినిపించాలో ఎవరికీ గుర్తుండదు అన్నాడు. నాకు ఆకలి లేదు తాతయ్య. ఉండకపోవచ్చు, అయినా 2 ముద్దలు తిను. కోపం కడుపులో ఉంటే మాట బయటికి రాదు బిడ్డ. ఆమె పళ్ళెం తీసుకుంది. ధర్మరాజు వెళ్ళబోతూ ఆగాడు. రేపు మీ నాన్న గురించి మాట్లాడాలనిపిస్తే మాట్లాడుకుందాం, మాట్లాడకూడదనిపిస్తే కూడా పర్వాలేదు. నువ్వు చెప్పే వరకు నేను అడగను అన్నాడు. తలుపు మూసుకున్న తర్వాత సావిత్రి పళ్ళెం ముందు కూర్చొని అన్నం, పప్పు వాసన తన తల్లి వంటగది గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకంలో కన్నీళ్లు వచ్చాయి. అయినా ధర్మరాజు అన్నట్టు 2 ముద్దలు తింది. మరుసటి రోజు ఉదయం గడియారం 6 కొట్టకముందే ఇంట్లోకి రంగుల వాసన వచ్చింది. కిటికీ తీసి చూసింది సావిత్రి. వెనుక వర్క్ షెడ్డులో 3 ఆడవాళ్ళు చెక్క బొమ్మలకు రంగులు వేస్తున్నారు. వేనమ్మ అనే పెద్దావిడ, ఆమె దగ్గర కూర్చున్న 2 పిల్లలు చిన్న బొమ్మలకి పసుపు రంగు వేస్తున్నారు. విక్రమసింహ వాళ్ళ మధ్య నిలబడి బిల్లులు చూస్తున్నాడు. అతని ముఖం నిన్నటిలాగే గంభీరంగానే ఉంది. కానీ ఒక పిల్లాడు రంగు డబ్బా పడేసినప్పుడు అతను అరవలేదు. తానే గుడ్డ తీసుకొని నేలను తుడిచాడు. సావిత్రి ఆశ్చర్యంగా చూసింది. అప్పుడే ధర్మరాజు వెనక నుంచి వచ్చాడు. నిద్ర బాగా పట్టిందా అని అడిగాడు. నిద్రపోయాను తాతయ్య అంది. ధర్మరాజు నవ్వాడు. నీకు అబద్ధం చెప్పడం రాదు బిడ్డ, నీ ముఖం చెప్పేస్తుంది నువ్వు నిద్రపోలేదని. సరే, ఆకలిగా ఉందా? సావిత్రి తల ఊపింది. మధ్యాహ్నం తిన్న తర్వాత అతను ఆమెను వర్క్ షెడ్లోకి తీసుకెళ్ళాడు. మా ఇంట్లో ఉండి ఎవరికి దయ మీద బతకాల్సిన పని లేదు అన్నాడు. నీకు ఏ పని కావాలో, ఏ పని నేర్చుకోవాలో చూద్దాం. ఇష్టం లేకపోతే వద్దు. సావిత్రి రంగుల బల్ల, చెక్క బొమ్మలు, లెక్కల పుస్తకాలు అన్నీ చూసింది. చిన్నప్పటి నుంచి తండ్రి గోదాంలో కూర్చొని బిల్లులు రాసేది ఆమె. ఏ పెట్టెలో ఎంత సరుకుందో కళ్ళతోనే చెప్పగలిగేది. కానీ రామచంద్రయ్య ఎప్పుడూ ఆమెకి చేతికి పుస్తకం ఇవ్వలేదు. పిల్లలకి, ఆడపిల్లలకి ఇవన్నెందుకు అనేవాడు. ఇప్పుడు ధర్మరాజు తన ఎదుట ఒక పుస్తకం తెరిచిపెట్టాడు. నీకు లెక్కలు చూడడం వస్తుందా అని అడిగాడు. సావిత్రి పేజీలు తిప్పింది. వారానికి వచ్చిన రంగుల డబ్బాలు, చెక్క ముక్కలు, పంపిన బొమ్మల సంఖ్య అన్నీ ఉన్నాయి. ఒక పేజీ దగ్గర ఆమె చెయ్యి ఆగిపోయింది. నిన్న చూసిన ఎర్రసిర ఆమెకు గుర్తొచ్చింది. ఈ పుస్తకంలో కూడా కొన్నింటికి పక్కన ఎర్ర గీతలు ఉన్నాయి. ఇవి ఎందుకు తాతయ్య అని అడిగింది. సరిచూసుకోవాల్సిన లెక్కలు అన్నాడు ధర్మరాజు. విక్రమసింహకి ఎర్ర గీత ఉంటే రాత్రి నిద్ర పట్టదు. సావిత్రి పుస్తకాన్ని నెమ్మదిగా మూసింది. నేను ఈ పని నేర్చుకుంటా అంది. ధర్మరాజు ముఖం వెలిగిపోయింది. నేర్చుకో, పని చేస్తే జీతం కూడా వస్తుంది. నాకు జీతం ఎందుకు తాతయ్య? మీరు నన్ను ఉండనిచ్చారు కదా, ఉండడానికి చోటు ఇచ్చాం. పని చేసేందుకు డబ్బు ఇవ్వాలి. రెండింటిని కలిపేస్తే మనిషి తన మాట చెప్పలేడు. ఆ మాట సావిత్రికి చాలా కొత్తగా అనిపించింది. విక్రమసింహ ఆ మాటలన్నీ కొంచెం దూరంలో నిలబడి విన్నాడు. అతను దగ్గరికి వచ్చి పుస్తకం చూపించాడు. ఇది ప్రతిరోజు వచ్చిన సరుకు, ఇది పంపిన సరుకు. ఏదైనా తేడాగా అనిపిస్తే
నేరుగా నాకే చెప్పండి అన్నాడు. చెప్పండి అన్న మాట ఆమెకి ఆశ్చర్యం వేసింది. నిన్న తన తండ్రి ముందు అతను చాలా కోపంగా మాట్లాడాడు. ఇప్పుడు మర్యాదగా మాట్లాడుతున్నాడు. సావిత్రి తల ఊపింది. అతను వెనక్కి వెళ్ళిపోయాడు. వేణమ్మ నవ్వుతూ అంది, మా యజమాని మొహం చూసి భయపడకమ్మా, రంగు ఎక్కువైతే అరిచేస్తాడు, కానీ మంచి మనసు ఉన్నవాడు. సావిత్రి వెంటనే జవాబు చెప్పలేదు. మనసు మంచిదో కాదో మాటలతో కాదు, రోజులు గడిస్తే తెలుస్తుంది అని అనుకుంది. మొదటి 3 రోజులు సావిత్రి ఎక్కువగా మాట్లాడలేదు. ఉదయం టేబుల్ దగ్గర కూర్చొని వచ్చిన సరుకు బిల్లులు వరుసగా చూసేది. మధ్యాహ్నం వేణమ్మతో కలిసి రంగులు ఆరబెట్టిన బొమ్మలు పెట్టెల్లో సర్ది. సాయంత్రం ధర్మరాజుకి మందులు గుర్తు చేసేది. అతను మందులు చూసినప్పుడల్లా మొహం చిట్లించేవాడు. నాకు ఇది వద్దు సావిత్రి అనేవాడు. తాతయ్య, మీకు మందులు వద్దు, కానీ మాకు మీరు కావాలి అనేది ఆమె. అతను నవ్వుతూ గ్లాస్ తీసుకునేవాడు. ఆ నవ్వు చూసినప్పుడు ఇంట్లోని పనివాళ్ల ముఖాలు కూడా వెలిగిపోయేవి. విక్రమసింహకి మాత్రం ఆ మాటలు వినిపిస్తున్నా అతను తన గదిలోనే ఉండేవాడు. పని గురించి తప్ప ఇంకేమీ అడగడు. ఆమె కూడా అతనితో మాట్లాడాలని అనుకోలేదు. కానీ ఒకరోజు మధ్యాహ్నం వేణమ్మ తీసుకొచ్చిన పాత బిల్లుల కట్టలో సావిత్రి చెయ్యి ఆగిపోయింది. నీలం రంగు డబ్బాలు 50 వచ్చినట్టు ఒక బిల్లులో ఉంది. వర్క్ షెడ్లో ఉన్నవి 32 మాత్రమే. మిగిలిన 18 ఎక్కడికి వెళ్ళాయో ఎవరూ రాయలేదు. మరో పేజీలో అదే తేదీకి ఎర్రగీత ఉంది. ఆమెకి తన పేరు పక్కన ఉన్న ఎర్రగీత గుర్తుకొచ్చింది. వేణమ్మని అడిగింది, ఈ తేదీన వచ్చిన నీలం రంగు డబ్బాలు ఎక్కడ పెట్టారు అత్తయ్య? వేణమ్మ కళ్ళు ముడుచుకుని ఆలోచించింది. ఆ రోజు పెద్ద వాన వచ్చిందమ్మా. సరుకు తెచ్చిన లారీ లోపలికి నీళ్లు వచ్చాయి. కానీ రంగు డబ్బాలు 50 కాదు 32 వచ్చాయి. నేను లెక్క పెట్టా. అయితే ఈ బిల్లులో 50 ఎందుకు ఉంది? వేణమ్మ భయంగా చుట్టూ చూసింది. అది యజమానికి చెప్పాలి. నాకెందుకమ్మా ఈ లెక్కల గొడవలు? చెప్పడం ఇష్టం లేనట్టు. మీరు చెప్పినది నిజమైతే గొడవ పడడం కాదు అత్తయ్య, మన పని దోచుకుంటున్న వాళ్ళ నుంచి కాపాడడం. వేణమ్మ ఆమె వైపు చూసి నెమ్మదిగా తల ఊపింది. సాయంత్రం విక్రమసింహ లెక్కలు చూడడానికి వచ్చాడు. సావిత్రి బిల్లును తన ముందు పెట్టింది. ఇది చూడండి అంది. అతను చదివాడు, మళ్ళీ చదివాడు. ఈ తేడా మీకు ఎలా తెలిసింది? వర్క్ షెడ్లో ఉన్న డబ్బాలు లెక్కబెట్టాను. పాత రికార్డు కూడా చూశాను. విక్రమసింహ ముఖం ఎర్రబడింది. బుచ్చిరాజు పంపిన బిల్లు ఇది. అతను బల్ల మీద ఉన్న ఫోన్ తీసుకున్నాడు. వెంటనే ఎవరితోనో మాట్లాడాడు. ఆ తేదీ లారీ వచ్చినప్పుడు గేటు దగ్గర ఎవరు ఉన్నారు? అందరి పేర్లు కావాలి అన్నాడు. ఆ గొంతు విని వర్క్ షెడ్ అంతా మౌనమైంది. సావిత్రి పుస్తకం మూసి వెనక్కి వెళ్ళబోయింది. అతను ఆమెను ఆపాడు. ఇక నుంచి పాత బిల్లులన్నీ కూడా చూడండి అన్నాడు. నాకు అంత ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు గమనించారు కాబట్టి. ఆ మాటలో మెప్పు ఉందా, అనుమానం ఉందా అర్థం కాలేదు. నేను మీకు ఉపకారం చేయడం లేదు అంది. నాకు ఇచ్చిన పని చేస్తున్నాను. విక్రమసింహ కాసేపు మౌనంగా ఉన్నాడు. సరే అన్నాడు. పని చేసినందుకు జీతం ఈ నెల పడుతుంది. ఆమె తల ఊపింది. 2 రోజుల తర్వాత రామచంద్రయ్య నుంచి ఫోను వచ్చింది. ఆమె ఫోను మోగగానే చేతులు చల్లబడ్డాయి. ఫోన్లో ఆయన పేరు కనిపించింది. ఎత్తాలా వద్దా అని చాలాసేపు చూసింది. చివరికి ఎత్తింది. ఎక్కడ ఉన్నావు అన్నాడు తండ్రి. ఆ గొంతులో ఆందోళన లేదు. తన కూతురు ఎలా ఉందో అడగలేదు. ధర్మరాజు తాత ఇంట్లో ఉన్నాను. విక్రమసింహతో మాట్లాడి ఆ పుస్తకం సంగతి సర్దమను. సావిత్రి కళ్ళు మూసుకుంది. నా గురించి అడగడానికి ఫోను చెయ్యలేదా నాన్న? అవతల కాసేపు నిశ్శబ్దం. నువ్వు బాగానే ఉన్నావని తెలుసు. ఇప్పుడు మా గోదాం సంగతి ముఖ్యం. ఆ మాట విని ఆమె ఏమీ మాట్లాడలేదు. మీ గోదాం కోసం నా పేరు పుస్తకంలో పెట్టారు. ఇప్పుడు మీ గోదాం కోసం నేను ఇంకొకరితో మాట్లాడాలా? అమ్మా, నాకు ఇంకో దారి లేదు. నాకు ఉందా నాన్న? ఆమె ఫోను పెట్టేసింది. తర్వాత చాలాసేపు కిటికీ దగ్గరే కూర్చుంది. తన తల్లి శేషమ్మ గుర్తుకొచ్చింది. ఆమెకి ఈ విషయం తెలిసిందా? తెలిస్తే ఎందుకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు? ఇలా ఆలోచిస్తూ ఉండగా ధర్మరాజు తలుపు తట్టాడు. లోపలికి రావచ్చా అని అడిగాడు. సావిత్రి కళ్ళు తుడుచుకుంది. రండి తాతయ్య. అతని చేతిలో ఒక చిన్న చెక్క చిలుక బొమ్మ ఉంది. రంగు వేయని బొమ్మ. మామూలు చెక్క రంగులోనే ఉంది. ఇది నీకు అన్నాడు. నాకు బొమ్మ ఎందుకు? పెద్దవాళ్ళకి బొమ్మలు నచ్చవా? సావిత్రి బొమ్మని చేతిలోకి తీసుకుంది. దాని రెక్కల దగ్గర చిన్న గీతలు ఉన్నాయి. రంగు ఎందుకు వేయలేదు అని అడిగింది. నువ్వే వెయ్యాలి అనుకుంటే వెయ్యి.
వేయకూడదనిపిస్తే అలా ఉంచు. నీ బొమ్మ కదా. ఆ మాట వినగానే ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ధర్మరాజు మంచమంచున కూర్చున్నాడు. రామచంద్రయ్య ఫోను చేసిన సంగతి చెప్పింది. రామచంద్రయ్య చెప్పిన మాటలన్నీ చెప్పింది. చెప్పేటప్పుడు తన తండ్రి మీద కోపంగా ఉంది. అయినా మాట చివరికి వచ్చేటప్పటికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన నాకు చిన్నప్పుడు చాలా బొమ్మలు తెచ్చేవారు తాతయ్య అంది. బజారు నుంచి వచ్చే ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొచ్చేవారు. ఇప్పుడు నేనే బొమ్మలా కనిపిస్తున్నానేమో. ధర్మరాజు మెల్లగా అన్నాడు. కొంతమంది చేతిలో డబ్బు ఎక్కువైతే వాళ్ళకి మనుషులు కనిపించకుండా పోతారు. అది నీ తప్పు కాదు బిడ్డ. అయితే ఆయన మా నాన్న కదా. అవును, నాన్న కావడం గొప్ప కాదు, కానీ ఆ మాటకి తగ్గట్టు ఉండడం మరింత గొప్ప పని. అతను కాసేపు ఆమె చేతిలోని రంగు వేయని చిలక వైపు చూశాడు. నువ్వు ఆయనని మళ్ళీ నాన్నగా చూడాలా వద్దా అన్నది కూడా నీ మనసే చెప్తుంది. ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దు. ఆ రాత్రి సావిత్రి ఆ చిలుక బొమ్మని టేబుల్ మీద పెట్టింది. రంగు పెట్టే డబ్బాలు పక్కనే ఉన్నా ఆమె ఏ రంగు వేయలేదు. మరుసటి రోజు ఉదయం విక్రమసింహ వర్క్ షెడ్డులో ఒక యువకుడి మీద కోపంగా మాట్లాడుతున్నాడు. లారీ వచ్చిన తేదీని గేట్ రిజిస్టర్లో రాయలేదు అని తిడుతున్నాడు. ఆ యువకుడు భయంతో తల వంచుకున్నాడు. నేను అప్పుడు జ్వరంతో ఇంట్లో ఉన్నానయ్యా అన్నాడు. అయితే నీ బదులు ఎవరు సంతకం పెట్టారు? నాకు తెలియదయ్యా. విక్రమసింహ బల్ల మీద చెయ్యి కొట్టాడు. సావిత్రి అక్కడికి వచ్చింది. ఆ శబ్దానికి అందరూ ఉలిక్కిపడ్డారు. ఆమె వెంటనే అతనికి తెలియదని చెప్పాడు కదా. విక్రమసింహ ఆమె వైపు తిరిగాడు. ఇది నీ పని కాదు. ఆ మాట ఆమెని చాలా బాధ పెట్టింది. నిన్ను నేను బిల్లులు చూడమన్నాను, మధ్యలో మాట్లాడమన్నానా? వర్క్ షెడ్డులో అందరూ మౌనంగా ఉండిపోయారు. సావిత్రి ముఖం తెల్లబడింది. ఆమె నెమ్మదిగా అంది, మా నాన్న తప్పు చేశారు. ఆ తప్పు కోసం నన్ను అనుమానించడం మీరు చేస్తున్న తప్పు విక్రమసింహ గారు. అతని ముఖం ఒక్కసారిగా మారింది. సావిత్రి పుస్తకం బల్ల మీద పెట్టి బయటకు పోయింది. ఆమె వెళ్ళిన తర్వాత విక్రమసింహకి తన మాట ఎంత గట్టిగా పడిందో అర్థమైంది. సాయంత్రం ఆమె గది తలుపు దగ్గరకు వచ్చాడు. తలుపు తట్టలేదు. కొద్దిసేపు బయటే నిలబడ్డాడు. తర్వాత మెల్లగా తట్టాడు. సావిత్రి గారు అన్నాడు. లోపల నుంచి జవాబు రాలేదు. లోపలికి రావడానికి కాదు, ఒక మాట చెప్పడానికి వచ్చాను. అప్పుడు తలుపు కొద్దిగా తెరుచుకుంది. సావిత్రి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. విక్రమసింహ ఆమెను చూసి గొంతు తగ్గించాడు. ఈరోజు నేను తప్పుగా మాట్లాడాను. మీ నాన్న చేసినది నాకు కోపం తెప్పిస్తుంది, కానీ ఆ కోపం మీ మీద వేయడానికి నాకు హక్కు లేదు. పెళ్లి చూపుల రోజు మీరు తల వంచిన దాన్ని జవాబుగా తీసుకోవడం కూడా నా తప్పే. మీ నాన్న పక్కనే ఉన్నప్పుడు కాకుండా నేను మళ్ళీ మీకు సౌకర్యంగా ఉన్న చోట అడగాల్సింది. సావిత్రి ఏమీ అనలేదు. మీరు వెళ్ళిపోవాలని అనుకుంటే రేపు వెళ్ళడానికి చోటు చూసి పెడతాను అన్నాడు. మీరు ఉండాలనుకుంటే కూడా నేను మళ్ళీ మీ మీద కోపం పడను. మీరు చూసుకుంటారా అని ఆమె కళ్ళు ఎత్తి అడిగింది. నా జీవితాన్ని చూసుకుంటామని చాలామంది చెప్పారు. విక్రమసింహ తల వంచాడు. అది నేను చెప్పకూడదు. నేను మారతానని మాత్రమే చెప్పగలను. ఆమెకి అతని మాటలో పెద్ద హామీ లేదు, కానీ ధైర్యం మాత్రం చాలా ఉంది. నాకు ఇప్పుడే వెళ్ళాలని లేదు అంది చివరికి. పని ఇంకా పూర్తి చేయాలి. సరే. అతను వెనక్కి తిరిగాడు. తలుపు మూసే ముందు సావిత్రి టేబుల్ మీద ఉన్న రంగు వేయని చిలుకను చూసింది. అది ఇంకా తన రంగు కోసం ఎదురు చూస్తోంది. మరుసటి రోజు విక్రమసింహ వర్క్ షెడ్డులో అందరి ముందు అదే యువకుడి దగ్గరికి వెళ్ళాడు. నిన్ను కారణం లేకుండా గట్టిగా మాట్లాడాను అన్నాడు. జ్వరం ఉన్న రోజున నువ్వు పని చెయ్యలేదని రికార్డులో రాయాలి కదా. అది రాయలేదు కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. ఆ యువకుడు ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడూ కఠినంగా ఉండే యజమాని ఇలా చెప్పడం అతనికి కొత్తగా ఉంది. విక్రమసింహ ఇంకేం మాట్లాడకుండా తన పని చూసుకున్నాడు. కానీ ఆ మాట సావిత్రికి వినిపించింది. అతను తనకి మాత్రమే క్షమాపణ చెప్పి మిగతా వాళ్లతో మునుపటిలాగా ఉండలేదని ఆమె గమనించింది. అది చిన్న మార్పు కాదు. ఆ నెల మొదటి తేదీన సావిత్రి పేరుతో జీతం వచ్చింది. ధర్మరాజు ఆమెకి ఒక కవర్ ఇచ్చాడు. ఇది నీ పనికి ఇస్తున్న డబ్బు అన్నాడు. సావిత్రి కవరు తెరిచి చూసింది. తన చేతిలో తన పేరుతో వచ్చిన డబ్బు, మొదటి డబ్బు అది. తండ్రి ఇచ్చిన డబ్బు కాదు.
ఎవరూ జాలిపడి ఇచ్చింది కూడా కాదు. తాను చేసిన పనికి వచ్చినది. ఆమె కవర్ని నుదుటికి తాకించి టేబుల్ మీద పెట్టింది. ధర్మరాజు నవ్వాడు. బ్యాంకు దగ్గర ఖాతా తెరవాలి. నీ డబ్బు నీ చేతిలో ఉండాలి. నేను ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాను కదా తాతయ్య. ఖాతా ఎందుకు? ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం. నీకు నచ్చిన రోజు నీ దారి నువ్వు వెళ్ళగలగాలి. విక్రమసింహ ఆ మాట విని కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత కారు తాళం తీసుకొని అన్నాడు, బ్యాంకు వరకు తీసుకెళ్తాను. కానీ మీకు నేను రావడం ఇష్టం లేకపోతే డ్రైవర్ని పంపుతాను. సావిత్రి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ముందైతే తనే నిర్ణయం చెప్పేవాడు. ఇప్పుడు 2 దారులు చూపిస్తున్నాడు. మీరు రండి అంది. అది అతనిపై నమ్మకం వచ్చిందని కాదు, కానీ అతను మారడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమెకు తెలిసింది. బ్యాంకు నుంచి బయటకు వచ్చినప్పుడు సావిత్రి తన ఖాతా పుస్తకం చేతిలో పట్టుకొని చాలాసేపు చూసింది. విక్రమసింహ కారు తలుపు తెరిచి నిలబడ్డాడు. ఎందుకు చూస్తున్నారు అని అడిగాడు. ఇందులో నా పేరు మాత్రమే ఉంది. విక్రమసింహ ఆమె మాట అర్థం చేసుకున్నాడు. అదే ఉండాలి కదా అన్నాడు. వెనక్కి వస్తూ బజారులో ధర్మరాజుకి కొత్త కళ్ళజోడు తీసుకుంది సావిత్రి. అతను పెట్టుకునే అద్దాలు పగిలి నెలలు గడిచాయని ఆమె గమనించింది. ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు ధర్మరాజు చిన్న పిల్లాడిలా సంతోషపడ్డాడు. ఇది ఎందుకు కొన్నావమ్మా అని అడిగాడు. మీరు పుస్తకం చదవడానికి అంది. నాకు పుస్తకం చదవడం కన్నా నిన్ను చూడడం ఇష్టం. సావిత్రి నవ్వింది. విక్రమసింహ మాత్రం తాతయ్య పాత అద్దాలు తీసి నెమ్మదిగా బల్ల మీద పెట్టాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ సాయంత్రం ధర్మరాజు రంగు వేయని చిలుక బొమ్మని తీసుకొని సావిత్రి దగ్గరకు వచ్చాడు. ఇంకా రంగు వేయలేదా అని అడిగాడు. ఏ రంగు వేయాలో తెలియడం లేదు. అయితే తెలిసేదాకా అలా ఉంచు. విక్రమసింహ దగ్గరకు వచ్చి బొమ్మను చూశాడు. మీకు పచ్చ రంగు ఇష్టమా అని అడిగాడు. ఎందుకు? ఈరోజు పసుపు రంగు చీర కట్టుకున్నారు, దానికి ఆకుపచ్చ అంచు ఉంది. సావిత్రి ఒక్కసారిగా అతని వైపు చూసింది. నా చీరను కూడా అతను గమనించాడా? నాకు రంగులన్నీ ఇష్టం అంది వెంటనే. విక్రమసింహ చిన్నగా నవ్వాడు. రామచంద్రయ్య గోదాములో రంగు సరుకు అప్పుగా పెట్టిన వాడు బుచ్చిరాజే. విక్రమసింహ వర్క్ షెడ్డుకు కూడా రంగులు పంపేది అతడే. అందుకే అతని పుస్తకాల్లో ఒక్క లెక్క తేడా వస్తే ఇంకో లెక్క మీద కూడా ఆ నీడ పడింది. అదే రాత్రి వర్క్ షెడ్డుకి బుచ్చిరాజు వచ్చాడు. అతని చేతిలో మరో కాగితాల కట్ట ఉంది. 15 రోజులు ఇచ్చాను అన్నాడు. ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్నాయి. రామచంద్రయ్య గోదాం సంగతి పక్కన పెట్టండి. మీ వర్క్ షెడ్కి ఇచ్చిన రంగు సరుకు డబ్బు కూడా ఉంది. నేను రిజిస్టర్లో ఉన్న హామీ చూపిస్తే మీ బొమ్మల పని ఆగాల్సి వస్తుంది. విక్రమసింహ ఆశ్చర్యంగా చూశాడు. నా వర్క్ షెడ్డు మీద నీకు హామీ ఎవరిచ్చారు? బుచ్చిరాజు ఒక కాగితం విప్పాడు. అందులో రామచంద్రయ్య సంతకం ఉంది. దాని కింద సావిత్రి సంతకం కూడా ఉంది. సావిత్రి చెయ్యి చల్లబడిపోయింది. ఇది నేను ఎప్పుడు రాశాను అని అడిగింది. బుచ్చిరాజు భుజాలు ఎగురవేశాడు. మీ నాన్ననే అడుగు. సంబంధం కుదిరే ముందు మీరు ఈ సంతకం పెట్టారట. నేను ఎప్పుడూ ఇలాంటి కాగితం చూడలేదు. విక్రమసింహ ఆ పత్రం తీసుకున్నాడు. అతను సంతకం వైపు చాలాసేపు చూశాడు. మా పాత లెక్కల పుస్తకాలు, సరుకు బిల్లులు అన్నీ రేపటిలోగా ఇవ్వండి అని బుచ్చిరాజుతో అన్నాడు. ఎందుకు? నేను అడిగాను కాబట్టి. బుచ్చిరాజు నవ్వాడు. డబ్బు అడిగితే కోపం చూపించడమే మీకు తెలుసు. 10వ రోజు నేను మళ్ళీ వస్తా. అతను వెళ్ళిపోయాక వర్క్ షెడ్యూల్ ఎవరూ మాట్లాడలేదు. సావిత్రి కాగితం మీద ఉన్న సంతకం వైపు చూస్తూనే ఉంది. అది తన చేతి రాతలా ఉంది. కానీ తనని అడిగితే ఏ కాగితం మీద రాశానో చెప్పలేకపోయింది. నేను నిజంగా రాశానా విక్రమసింహ గారు అని ఆమె గొంతు వణుకుతూ అడిగింది. విక్రమసింహ వెంటనే జవాబు చెప్పలేదు. అతను ఆ పత్రం వెనుక పేజీ చూశాడు. తరువాత సావిత్రి వైపు తిరిగాడు. మీరు సంతకం పెట్టినా ఏం రాస్తున్నారో తెలియకుండా పెట్టి ఉంటారు. అందుకే ఇది మీ మీద అప్పు అని వెంటనే ఒప్పుకోలేం. ముందు ఈ పత్రం నిజమా కాదా తేలాలి. ఆ మాట ఆమెకి కొంచెం ఊపిరిని ఇచ్చింది. మీకు ఎలా తెలుసు? మీ సంతకం పక్కన తేదీ లేదు. పైన ఉన్న ముద్ర పాతది కాదు. ఇంకో విషయం, అతను పత్రం చివర చూపించాడు. ఇక్కడ మీ పూర్తి పేరు తప్పుగా ఉంది. మీ తండ్రి పిలిచే పేరు రాశారు. మీరు మీ పేరును ఇలా రాయరు. సావిత్రి ఆశ్చర్యపోయింది. తన సంతకం ఎలా ఉంటుందో అతను గమనించాడా? ఇది మోసం కాదా అనిపించింది. మోసమే, అది బయటకు వస్తుంది అన్నాడు. మీరు బయటికి తెస్తారా? విక్రమసింహ నిశ్శబ్దంగా ఆమె వైపు చూశాడు. ఈసారి మీకు చెప్పకుండా నేను ఏమీ చెయ్యను అన్నాడు. సావిత్రి తల ఊపింది.
అతని మాట మీద పూర్తిగా నమ్మకం రాలేదు, కానీ తన మాట అడిగినందుకు మాత్రం ఆమె కాస్త తేలిక పడింది. ఆ రాత్రి తన పాత సంచి తెరిచింది సావిత్రి. పెళ్లి మాటల రోజున తండ్రి ఇచ్చిన ఫైలు అందులో ఉంది. అందులో ఒక పాత సర్టిఫికెట్ ఉన్నది. 10వ తరగతి సర్టిఫికెట్ నకలు ఉంది. ఒక ఖాళీగా ఉన్న దరఖాస్తు ఉంది. దాని కింద ఒక సంతకం ఆమెకి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. 6 నెలల క్రితం రామచంద్రయ్య ఒక్కరోజు ఈ పేజీ మీద సంతకం చేయించాడు. మన గోదాంలో మహిళలకు పని తెచ్చే పథకం ఉంది, నీ పేరు పెట్టాలి అన్నాడు. ఆమె నమ్మి సంతకం చేసింది. తరువాత ఆ పేజీ ఎక్కడికి వెళ్ళిందో అడగలేదు. ఇప్పుడు బుచ్చిరాజు చూపిన పత్రంలో అదే సంతకం ఉంది, కానీ పైన మాటలు వేరే ఉన్నాయి. ఒక మనిషి నమ్మకాన్ని తీసుకొని దాన్ని మీద ఇంకో మాట రాసేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆమెకి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఆమె విక్రమసింహకి ఫైలు ఇచ్చింది. ఇది చూడండి అంది. అతను పేజీ తీసుకుని చూశాడు. కింద సావిత్రి అసలు సంతకం, పైన ఖాళీ. తర్వాత బుచ్చిరాజు పత్రం చూశాడు. మీ నాన్న ఈ పేజీ మీద నీ సంతకం తీసుకున్నారు అన్నాడు. సావిత్రి తల ఊపింది. నాకు తెలియకుండా తీసుకున్నాడు. విక్రమసింహ ఫోన్ తీసుకొని ఏదో నెంబరు కలిపాడు. సావిత్రి వెంటనే అతని చెయ్యి ఆపింది. ఆగండి. అతను ఆమె వైపు చూశాడు. మా నాన్నని నేనే అడగాలి. ఆయన ఏం చేశారో ఆయన నోటితో వినాలి. విక్రమసింహ ఫోన్ కింద పెట్టాడు. మీరు నా పక్కన ఉండండి, కానీ నా బదులు మాట్లాడకండి. సరే అన్నాడు. సావిత్రి మొదటిసారి అతని కళ్ళల్లోకి చూసి తల ఊపింది. ఆ రోజు మధ్యాహ్నం ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. విక్రమసింహ కారు నడిపాడు. ఆమె దిగేటప్పుడు లోపలికి రావాలా అని అడిగాడు. వద్దు, నేను పిలిస్తే రండి అంది. కారు బయటే ఆపి అతను కూర్చున్నాడు. సావిత్రి ఇంటి గుమ్మం దగ్గరికి నడిచింది. అక్కడ తన తల్లి శేషమ్మ కూర్చుని ఉంది. సావిత్రిని చూసి ఆమె సావిత్రి అని కేక వేసింది. ఆ కేకలో ఆనందం లేదు, భయం ఉంది. తప్పు చేశానన్న భయం ఉంది. సావిత్రి గుమ్మం దగ్గరే నిలబడింది. అమ్మా, నాన్న ఎక్కడా అని అడిగింది. శేషమ్మ కళ్ళు తుడుచుకుంది. గోదాంలో ఉన్నాడమ్మా. మీకు అన్నీ తెలుసా? శేషమ్మ తల వంచుకుంది. పెళ్లి మాట ఉంది అన్నాడు. అప్పు సంగతి నాకు పూర్తిగా చెప్పలేదు. నిన్న రాత్రి అడిగితే నన్ను కూడా తిట్టాడు. సావిత్రికి చాలా కోపం వచ్చింది, కానీ తల్లిని చూడగానే కోపం తగ్గిపోయింది. మీరు నాకు ఫోన్ చెయ్యలేదే అమ్మా? ఏం చెప్పాలో తెలియలేదు. నువ్వు బాగున్నావా అని రోజు అడగాలని అనిపించింది, కానీ నీ నాన్న ఫోన్ ఇవ్వలేదు. మీరు భయపడకండమ్మా అంది. నేను మళ్ళీ ఎవరి కోసం నా జీవితాన్ని త్యాగం చెయ్యను. శేషమ్మ ఆ మాట విని కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా బలంగా మాట్లాడడం నేర్చుకో. సావిత్రి తల ఊపింది. తర్వాత గోదాం వైపు నడిచింది. రామచంద్రయ్య గోదాం లోపల బిల్లుల కట్టల మధ్య కూర్చొని ఉన్నాడు. కూతురు లోపలికి రాగానే అతను ఒక్కసారిగా లేచాడు. సావిత్రి, నువ్వెందుకు వచ్చావు? నేను ఏ కాగితం మీద సంతకం చేశానో అడగడానికి వచ్చాను. రామచంద్రయ్య అది చిన్న విషయం అన్నాడు. బుచ్చిరాజు మాట నమ్మి చేశాను. చిన్న విషయమా? నా సంతకం తీసుకొని నా పేరు మీద అప్పు పెట్టడం చిన్న విషయమా? నేను నిన్ను అమ్మలేదు. ఆ మాట విన్న సావిత్రి నవ్వినట్టయింది. అమ్మలేదు అంటున్నారు, కానీ పెళ్లి అయితే అప్పు తీరుస్తాను అన్నారు. ఇంకేం చేశారో కూడా మీకు తెలుసు. రామచంద్రయ్య కుర్చీలో కూర్చున్నాడు. ఆ గోదాం కట్టేటప్పుడు అంతా బాగుంటుందని అనుకున్నా. పెద్ద సరుకు తెప్పిస్తే, పెద్ద కొట్లకి పంపితే మన పేరు మారుతుందని అనుకున్నా. డబ్బు తీసుకున్నా, మళ్ళీ ఇంకా డబ్బు తీసుకున్నా. బుచ్చిరాజు ప్రతిసారి ఇది చివరిసారి అన్నాడు. నీ పెళ్లి విక్రమసింహతో అయితే నీకు బాగుంటుంది, నా అప్పు కూడా తీరుతుందని చెప్పాడు. అంటే నాకు బాగుంటుందా, మీకు బాగుంటుందా? రామచంద్రయ్య జవాబు చెప్పలేకపోయాడు. సావిత్రి తన ఫైలు తెరిచి ఖాళీ పేజీ చూపించింది. ఇది మహిళల పని పథకం కోసం అని చెప్పి సంతకం తీసుకున్నారు. ఆమె అసలు పేజీని తన ఫైల్లోనే ఉంచి ముందు తీసుకున్న జిరాక్స్ అతని బల్ల మీద పెట్టింది. ఇది చూసి నిజం ఒప్పుకుంటారనుకుంటున్నాను. దీన్ని ఇంకెవరికి ఇవ్వకండి అంది. రామచంద్రయ్య ఆ ప్రతిని తన పుస్తకం మధ్య పెట్టుకున్నాడు. రామచంద్రయ్య కళ్ళు కిందికి వంచాడు. నీకు అది తర్వాత ఏమవుతుందో తెలియదా, లేక తెలుసుకోవాలనిపించలేదా? ఆ ప్రశ్నకి ఆయనకు మాట రాలేదు. సావిత్రి కళ్ళలో నీళ్లు ఉన్న మాట మాత్రం స్పష్టంగా ఉంది. మీ అప్పు మీది నాన్న, నా జీవితం నాదే.
ఇక మీదట నా పేరు మీద కాగితం రాయకండి. నాకు ఇష్టం లేకుండా నా గురించి ఎవరికి మాట ఇవ్వకండి. రామచంద్రయ్య చేతులు వణికాయి. నన్ను క్షమించమ్మా, ఇప్పుడే ఆ మాట చెప్పకండి. ముందు మీరు చేసినది సరిచేయండి. అప్పుడే బయట నుంచి బుచ్చిరాజు గొంతు వినిపించింది. సరిచేయడానికి డబ్బు కావాలి రామచంద్రయ్య గారు. అతను లోపలికి వచ్చి సావిత్రిని చూసి నవ్వాడు. అయ్యో, అమ్మాయి కూడా వచ్చిందా పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి? సావిత్రి అతని వైపు తిరిగింది. నా సంతకం ఉన్న పత్రం మీ దగ్గరికి ఎలా వచ్చింది? బుచ్చిరాజు చిన్నగా నవ్వుతూ, మీ నాన్న ఇచ్చాడు. ఖాళీ పేజీ మీద ఉన్న నా సంతకాన్ని అప్పు పత్రం కింద పెట్టడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? న్యాయం చెప్పకమ్మాయి, మీ నాన్న నా దగ్గర బాకీ ఉన్నారు. మీ పెళ్లి మాట కూడా ఉంది. పెళ్లి మాట ఆపేశాం. అప్పు పత్రం కూడా నిజం కాదని తేలుతుంది. బుచ్చిరాజు కళ్ళు కోపంగా అయ్యాయి. ఎవరు తేలుస్తారు? నీ కొత్త ఇంటి వాళ్ళ? నేనే తేలుస్తాను. వాళ్ళు నా పక్కన ఉంటారు. ఆ మాట సావిత్రి నోట నుంచి వచ్చింది. తాను ఇలా ధైర్యంగా మాట్లాడగలనని ఆమెకే కొత్తగా అనిపించింది. బుచ్చిరాజు సావిత్రి దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు. 10 రోజుల్లోగా లెక్క కట్టకపోతే నీ తండ్రి గోదాం మాత్రమే కాదు, విక్రమ్సింహ వర్క్ షెడ్డు మీద ఉన్న హామీ కూడా చూపిస్తాం. అప్పుడు బొమ్మలకి రంగు వేయడానికి ఎవరికీ పని ఉండదు. అతను వెళ్ళిపోయాక గోదాంలో అందరూ మౌనంగా ఉన్నారు. రామచంద్రయ్య కూతురు వైపు చూసి అన్నాడు, విక్రమ్సింహని అడుగమ్మా, ఆయన దగ్గర డబ్బు ఉంది. సావిత్రి కళ్ళు మూసుకుంది. తండ్రి మళ్ళీ అదే మాట చెప్తాడని ఆమె ఊహించింది. అందుకే ఆశ్చర్యం వేయలేదు. మీకు నేనింకా కూతురిలా కనిపించడం లేదు నాన్న. విక్రమ్సింహ దగ్గరికి వెళ్ళే దారిలా కనిపిస్తున్నాను. ఆమె వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోయింది. కారు దగ్గరికి వచ్చినప్పుడు విక్రమ్సింహ తలుపు తెరిచి నిలబడ్డాడు. ఆమె కూర్చోకుండా రోడ్డు పక్కన నిలబడిపోయింది. ఆయన ఏం చెప్పారు అని అడిగాడు. మీరు ఏం అడిగారో అదే చెప్పారు. డబ్బు ఇవ్వమని. నేను ఆ డబ్బు ఇప్పుడే కట్టి ఈ గొడవ ముగించగలను. సావిత్రి అతని వైపు చూసింది. అలా చేస్తే మా నాన్న మళ్ళీ ఏం నేర్చుకుంటారు? అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. అయితే మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా ఎంత తీసుకున్నారో కడతారు. ఎవరు మోసం చేశారో బయటకు వస్తుంది. కానీ నా పేరుని మళ్ళీ ఎవరు లెక్కల్లో పెట్టరు. విక్రమ్సింహ నెమ్మదిగా తల ఊపాడు. అది జరుగుతుంది అన్నాడు. మాట ఇవ్వకండి. చెయ్యడానికి ఏం కావాలో చెప్పండి. అతని కళ్ళలో చిన్న ఆశ్చర్యం కనిపించింది. తర్వాత మొదటిసారి ఆమెతో, ముందు పాత సరుకు బిల్లులు చూస్తాం. నీ సంతకం ఉన్న పేజీ ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తాం. వేనమ్మ చెప్పిన లారీ రికార్డు తెప్పిస్తాం. బుచ్చిరాజు మాట ఒకటి కూడా కాగితం లేకుండా నమ్మం. సావిత్రి తల ఊపింది. ఇద్దరూ రోజంతా వర్క్ షెడ్డులోనే కూర్చున్నారు. పాత బిల్లులు, లారీ రసీదులు, రంగుల డబ్బాల మీద అతికించిన చిన్న చిట్టీలు, ధర్మరాజు పాత పుస్తకాలు కూడా తెప్పించాడు. ఆయనకి కళ్ళు బాగా కనిపించకపోయినా పేజీల క్రమం మాత్రం గుర్తుంది. ఇదిగో అన్నాడు ఒక పుస్తకం తిప్పుతూ. నేను ఎర్ర గీత పెట్టేది ఒకటే రకం పెన్నుతో, ఇంకొకటి ఇంట్లో ఉండదు. సావిత్రి వెంటనే 2 పుస్తకాలు పక్క పక్కన పెట్టి చూసింది. పాత పుస్తకంలో ఎర్ర గీత సన్నగా ఉంది. బుచ్చిరాజు ఇచ్చిన కాపీలో మాత్రం ఎర్ర గీత చాలా మందంగా ఉంది. అది వేరే సిరా. మరొక పేజీ దగ్గర కుట్టిన దారం కొత్తగా కనిపించింది. వేనమ్మ కళ్ళజోడు పెట్టుకొని చూసింది. ఈ పేజీ ముందు లేదమ్మా అంది. నేను ప్రతీ నెల బొమ్మల సంఖ్య రాయడానికి ఇదే పుస్తకం తెరుస్తా. విక్రమ్సింహ కళ్ళు ఆమె వైపు తిప్పాడు. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావా? నా పని మీద ఒట్టు వేసి చెప్తున్నా అయ్యా. ఈ పేజీ కొత్తగా కుట్టారు. సావిత్రి ఆ పేజీ వెనక ఉన్న చిన్న ముద్ర గమనించింది. రంగు సరుకు వచ్చిన తేదీకి 2 నెలల తర్వాత తయారైన ముద్ర అది. ఆమె బిల్లు మీద ఉన్న అంకెతో వర్క్ షెడ్డులో మిగిలిన ఒక ఖాళీ డబ్బా మీద ఉన్న అంకె పోల్చింది. 2 వేరే తేదీలు. ఇది ఆ రోజు వచ్చిన సరుకు కాదు అంది. విక్రమ్సింహ ఆమె మాట విని వెంటనే పుస్తకంలో గుర్తు పెట్టలేదు. ఇది ఇంకొకరితో కూడా సరిచూద్దాం అన్నాడు. ఆ మాటకి సావిత్రి అతని వైపు చూసింది. తాను చెప్పింది నమ్మడం లేదనే బాధ రాలేదు. నిజం అని తేల్చడానికి తడబడటం లేదనే నమ్మకం వచ్చింది. 2వ రోజు పాత లారీ డ్రైవర్ కనబడలేదు. గేటు దగ్గర ఉండే యువకుడు కూడా ఊరికి వెళ్ళిపోయాడు. బుచ్చిరాజు వాళ్ళిద్దరినీ భయపెట్టాడని వేనమ్మకు అనుమానం వచ్చింది. విక్రమ్సింహ కోపంతో బయటికి వెళ్ళబోయాడు. సావిత్రి అతనిని ఆపింది. కోపంగా వెళ్తే వాళ్ళు భయపడతారు.
నిజాలు చెప్పరు. అయితే వాళ్ళకి భయపడకుండా నిజం చెప్పే చోటు కావాలి. ధర్మరాజు ఆమె వైపు గర్వంగా చూశాడు. ఈ అమ్మాయి చెప్పేది విను విక్రమసింహ అన్నాడు. పెద్దగా అరవడం కాదు, ఎదుటివాడి మాట వినడానికి చోటు ఇవ్వడం నేర్చుకో. ఆ సాయంత్రం వేణమ్మ ఇంటికి సావిత్రి ఒంటరిగా వెళ్ళింది. విక్రమసింహ కారులో దూరంగా ఆగి ఉన్నాడు. వేణమ్మ కోడలు మొదట తలుపు తీయలేదు. మాకు ఏ గొడవలు వద్దమ్మా అంది లోపల నుంచి. సావిత్రి గుమ్మం దగ్గరే కూర్చుంది. నాకు గొడవ వద్దు అక్క, కానీ మీ అత్తయ్య రాసిన అబద్ధం వల్ల ఇంకో ఆడవాళ్ళకి పనిపోతే. చాలా సేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. వేణమ్మ బయటకు వచ్చింది. ఆమె చేతిలో ఒక పాత సంచి ఉంది. ఇది దాచుకున్నా అంది. అందులో ఆ రోజు లారీ డ్రైవర్ ఇచ్చిన చిన్న చీటీ ఉంది. 32 డబ్బాలు అని చేతితో రాసి ఉంది. డ్రైవర్ పేరు కూడా ఉంది. ఎవరైనా అడిగితే పాడైపోయిందని చెప్పమన్నారు, కానీ నాకు అబద్ధం చెప్పడం రాదు అంది వేణమ్మ. సావిత్రి ఆ చీటిని చేతిలో తీసుకొని చాలాసేపు చూసింది. కొన్ని నిజాలు పెద్ద సాక్ష్యాల్లా రావు, ఎవరైనా భయపడి దాచుకున్న చిన్న చీటీలా వస్తాయి. అది చేతిలో ఉన్నప్పుడు తనకు కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఆ ధైర్యం ఎక్కువసేపు నిలవలేదు. మరుసటి రోజు ఉదయం బుచ్చిరాజు పంపిన ఒక మనిషి వర్క్ షెడ్ దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో సావిత్రి పేరుతో రాసిన లేఖ ఉంది. అందులో ఆమె పాత లెక్కల పుస్తకం తండ్రికి ఇచ్చిందని, విక్రమసింహ ఇంటి రహస్యాలు బయటకు పంపుతుందని రాసి ఉంది. వేణమ్మ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. పనివాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. విక్రమసింహ ఆ లేఖ చదివాడు. తరువాత సావిత్రి వైపు చూశాడు. ఆమె ముఖం తెల్లబడింది. తండ్రికి ఇచ్చింది ఒకటే, తన సంతకం ఉన్న ఖాళీ పేజీ కాఫీ. ఆయన నిజం ఒప్పుకుంటారేమో అని ఆశపడి ఇచ్చింది. ఆ పేజీ బుచ్చిరాజు చేతికి ఎలా వెళ్ళింది? తన తండ్రే ఇచ్చాడా? ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి. విక్రమసింహ కోపంగా అడగలేదు. మీరు ఏ కాగితం ఎవరికిచ్చారు చెప్పండి అన్నాడు. ఆ మాటలో అనుమానం లేదు, కానీ నిజం కావాలనే కఠినత్వం ఉంది. సావిత్రి తన తలను పైకి ఎత్తింది. నా సంతకం ఉన్న ఖాళీ పేజీ కాఫీ నాన్నకి ఇచ్చాను. ఆయన తప్పు ఒప్పుకుంటారనుకున్నాను. విక్రమసింహ కళ్ళు మూసుకున్నాడు. ఆ పేజీ మళ్ళీ బుచ్చిరాజు దగ్గరికి వెళ్ళింది. అవును. ఆమె గొంతు మూగబోయింది. మళ్ళీ నేను నమ్మిన వాళ్ళే నన్ను వాడుకున్నారు. విక్రమసింహ ఆమె దగ్గరకు ఒక అడుగు వేశాడు. తర్వాత ఆగిపోయాడు. ఇది నీ తప్పు కాదు అన్నాడు. నా తప్పు ఉంది. ఆయన మారతారని నమ్మాను. నమ్మడం తప్పు కాదు, కానీ ఇక ముందు నువ్వు ఒంటరిగా ఏదీ మోయకూడదు. సావిత్రి అతని వైపు చూసింది. నేను కొంతకాలం మీ ఇంట్లో ఉండకూడదు అనిపిస్తుంది అంది. ధర్మరాజు ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాడు. ఎందుకు బిడ్డా? నేను ఉన్న చోట మీ ఇంటికి మాటలు వస్తున్నాయి. మీ పని మీద మచ్చ పడకూడదు. నాకు పని కావాలి. ఉండడానికి చిన్న గది కావాలి. నేను సంపాదించి ఉండగలను. విక్రమసింహ వెంటనే వద్దు అనలేదు. ఆమె నిర్ణయం తనను బాధ పెట్టినా అతను తల వంచి అడిగాడు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? వేణమ్మ అత్తయ్య పాత బొమ్మల కొట్టుపైన ఒక గది ఖాళీగా ఉందన్నారు. అద్దె నేను ఇస్తాను. ధర్మరాజు కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెళ్ళిపోతావా? సావిత్రి ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంది. మీ ఇంటి నుంచి కాదు తాతయ్య, మీ దయ మీద బ్రతికే అమ్మాయిలా ఉండకుండా వెళ్ళాలి. నేను మళ్ళీ రావాలనిపిస్తే నా ఇష్టంతో రావాలి. ధర్మరాజు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇది నీ ఇల్లు కాదు అని ఎప్పుడూ అనుకోకు, కానీ నీకు నచ్చిన చోటు కూడా నీదే కావాలి. వెళ్ళు బిడ్డా, నీకు కావాల్సినవి నేను ఇవ్వను, నువ్వే తీసుకెళ్తావు. విక్రమసింహ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత అన్నాడు, వేణమ్మ గది అద్దెను నేను. సావిత్రి వెంటనే తల ఊపింది. వద్దు, నా జీతం ఉంది. సరే, అతను కాసేపు ఆగి అన్నాడు, కానీ అక్కడికి వెళ్ళే వరకు కారు పంపుతాను. అది డబ్బు కాదు, భద్రత. సావిత్రి ఆ మాటకి చిన్నగా తల ఊపింది. ఆ రాత్రి రంగు వేయని చిలక బొమ్మను సంచిలో పెట్టుకుంది. ఇంకా దానికి రంగు వేయలేదు, కానీ దాన్ని తనతో తీసుకెళ్లాలని మాత్రం అనిపించింది. వేణమ్మ పాత బొమ్మల కొట్టు పైనున్న గది చాలా చిన్నది. ఒక కిటికీ, ఒక చిన్న పొయ్యి, ఒక మంచం పెట్టడానికి సరిపోయేంత చోటు. కిటికీ తెరిస్తే కింద బొమ్మల కొట్టు కనిపిస్తుంది. సాయంత్రం పిల్లలు వచ్చి రంగుల ఏనుగులు బొమ్మలు కొనుక్కుంటే వాళ్ళ నవ్వులు పైకి వినిపిస్తాయి. సావిత్రి తన సంచి మూలన పెట్టింది. టేబుల్ మీద పాత పుస్తకం పెట్టింది. రంగు వేయని చిలక బొమ్మని కిటికీ పక్కన ఉంచింది. రాత్రి వేణమ్మ కింది నుంచి కేక వేసింది. అమ్మా, భోజనం చేశావా? చేసే అత్తయ్య అని సావిత్రి అబద్ధం చెప్పింది.
కొద్దిసేపటికి వేణమ్మ మెట్లెక్కి ఒక గిన్నె పెట్టి వెళ్ళింది. అన్నం, కూర, పెరుగు. మా ఇంట్లో ఎవరు ఆకలితో పడుకోరు అంది. సావిత్రికి మళ్ళీ ధర్మరాజు గుర్తొచ్చాడు. మనిషికి ఒక చోటు దొరికితేనే ఇల్లు అవుతుందా, లేక ఎవరో తిన్నావా అని అడిగితే అవుతుందా? తనకింకా జవాబు తెలియదు. మరుసటి రోజు నుంచి సావిత్రి వర్క్ షెడ్కి ఉదయం వెళ్ళేది. తన పని గంటలు పూర్తయ్యాక తిరిగి తన గదికి వచ్చేది. విక్రమసింహ ఎప్పుడు ఆమెను ఆపలేదు. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఎలాంటి బలవంతం చేయలేదు. కానీ పని గురించి ఏ కొత్త విషయం వచ్చినా ఒక చిన్న కాగితం మీద రాసి వేణమ్మతో పంపేవాడు. రేపు సరుకు రిజిస్టర్ చూస్తాం. బుచ్చిరాజు నుంచి మరో నోటీసు వచ్చింది. ధర్మరాజు మందు మర్చిపోతున్నారు, కాస్త గట్టిగా చెప్పండి. ఆ చివర మాట చదివినప్పుడు సావిత్రి నవ్వుకుంది. తాతయ్య మందుల సంగతి చెప్పడానికి తనని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిసి ఆ ఇంటికి వెళ్ళాలని అనిపించింది. కానీ ప్రతిరోజు కాదు, తన ఇష్టం వచ్చిన రోజున వెళ్ళేది. ధర్మరాజు కూడా ఆమె వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అని అడగలేదు. ఆ పద్ధతి సావిత్రికి నచ్చింది. ఒక వారం తర్వాత బుచ్చిరాజు నిజంగానే కొత్త నోటీసు పంపించాడు. 10వ రోజు ఉదయం వర్క్ షెడ్ పనిముట్ల మీద ముద్ర వేయడానికి తన మనుషులు వస్తారని అందులో ఉంది. సరుకు బాకీపై సంఘానికి వచ్చిన ఫిర్యాదుతో విచారణ అయ్యే వరకు పనిముట్లకు తాత్కాలిక ముద్ర వేయమని కోరవచ్చని బుచ్చిరాజు బెదిరిస్తున్నాడు. వేణమ్మ భయపడిపోయింది. అమ్మ, పని ఆగిపోతే మేము ఎక్కడికి వెళ్తాం అని అడిగింది. సావిత్రి ఆమె చేతిని పట్టుకుంది. ఇంకా పని ఆగలేదు అత్తయ్య. నిజం బయటికి రాకముందే మనం ఓడిపోము. విక్రమసింహ పక్కనే ఉన్నాడు. సావిత్రి ఇలా మాట్లాడడం విని అతను ఆమెను కొత్తగా చూశాడు. ఆమెకి భయం లేదని కాదు, కానీ భయం ఉన్నా పక్క వాళ్ళకి ధైర్యం చెప్పడం ఆమెకి వచ్చు. అదే అతనికి బాగా నచ్చింది. విక్రమసింహ తన దగ్గర పనిచేసే పాత అకౌంటెంట్ని పిలిపించాడు. అతను బిల్లులు చూసి చెప్పాడు. బుచ్చిరాజు బిల్లు మీద ఉన్న సరుకు మొత్తం నిజం కాదు, కానీ రామచంద్రయ్య దగ్గర ఒక భాగం బాకీ ఉంది, దాన్ని తప్పించలేం. సావిత్రి నెమ్మదిగా అడిగింది, ఎంత నిజమైన బాకీ ఉంది? అకౌంటెంట్ మొత్తం చెప్పాడు. బుచ్చిరాజు అడుగుతున్న దానికంటే చాలా తక్కువ. రామచంద్రయ్య తీసుకున్నది ఒకటి, బుచ్చిరాజు పుస్తకంలో రాసింది ఇంకొకటి. అది విన్నప్పుడు సావిత్రికి తండ్రి మీద కోపం కొంచెం తగ్గింది. ఆయన మోసపోయాడు, కానీ తన కూతుర్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూశాడు. ఆ రెండు నిజాలు ఒకే చోట ఉన్నాయి. ఆ సాయంత్రం శేషమ్మ నుంచి ఫోను వచ్చింది. మీ నాన్న చాలా తాగాడమ్మా అంది ఏడుస్తూ. ఏం చేయాలో తెలియడం లేదు. సావిత్రి గుండె కదిలింది. తండ్రి బాధలో ఉన్నాడని తెలిసి తన కోపం ఒక్కసారిగా పోలేదు, కానీ తల్లిని ఒంటరిగా వదలలేకపోయింది. నేను వస్తా అమ్మా, కానీ ఈసారి నేను ఒంటరిగా రాను అంది. విక్రమసింహకి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతను ఒక్కసారిగా బయలుదేరదామనలేదు. నువ్వు రావాలని అడిగావు కాబట్టి వస్తాను అన్నాడు. ఆ మాట ఆమెకి వినాల్సిన విధంగానే వినిపించింది. రామచంద్రయ్య ఇంటికి వెళ్ళేసరికి ఆయన చీకటి గదిలో కూర్చొని ఉన్నాడు. ముందు ఖాళీ గ్లాసు ఉంది. శేషమ్మ ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. విక్రమసింహ లోపలికి వచ్చిన రామచంద్రయ్య అతని వైపు చూడలేదు. సావిత్రి తండ్రి ముందు నిలబడింది. నిజమైన బాకీ ఎంత ఉందో తెలుసా నాన్నా అని అడిగింది. ఆయన తల ఊపాడు. తెలుసు, కానీ కట్టలేను. మీ కొత్త కారు ఉంది, గోదాం పక్కన మీరు తీసుకున్న అదనపు వాటా ఉంది. వాటిని అమ్మితే కొంత కడతారు. రామచంద్రయ్య ఒక్కసారిగా తలెత్తాడు. అది నా జీవితమంతా పెట్టి తెచ్చుకున్నది. సావిత్రి కళ్ళలోకి చూస్తూ అంది. నా జీవితం ఏమిటి నాన్న? ఆ మాటకు అతని గొంతు ఆగిపోయింది. విక్రమసింహ అక్కడే కూర్చున్నాడు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది సావిత్రి గమనించింది. రామచంద్రయ్య చాలాసేపు తల పట్టుకొని కూర్చున్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, కారు అమ్మేస్తా, గోదాం వాటా కూడా వదిలేస్తా, కానీ బుచ్చిరాజు మిగిలిన తప్పుడు లెక్కల్ని ఒప్పుకోను. సావిత్రి ముఖం మీద మొదటిసారి చిన్న మార్పు వచ్చింది. క్షమించాను అని కాదు, కానీ తన తండ్రి మొదటిసారి తన తప్పు నుంచి పారిపోకుండా మాట్లాడుతున్నాడని తెలిసింది. విక్రమసింహ నెమ్మదిగా అన్నాడు, నిజమైన బాకీకి మీరు చెల్లించే విధానం రాసుకుందాం. తప్పుడు పత్రాలకి మేం సమాధానం ఇస్తాం. రామచంద్రయ్య అతని వైపు చూశాడు. నీ దగ్గర నుంచి డబ్బు తీసుకోను. విక్రమసింహ అన్నాడు. నేను ఇస్తానని అనలేదు. మళ్ళీ మీ కూతురు మీద మాట పెట్టకండి అని చెప్పడానికి వచ్చాను. సావిత్రి అతని వైపు చూసింది. ఆ మాటలో గర్వం లేదు, తనని రక్షించినట్టు చూపించే తీరు లేదు. కేవలం ఒక మాట ఉంది, దాన్ని దాటనివ్వనని చెప్పే తీరు ఉంది. 2 రోజుల తర్వాత ధర్మరాజు సావిత్రిని తన ఇంటికి పిలిచాడు. విక్రమసింహకి నేను ఒక మాట చెప్పాను అన్నాడు. ఏమిటి తాతయ్య? నిన్ను కాపాడతానని చెప్పి నీ చేతిలోని పని తీసుకోకూడదని.
సావిత్రి ఆశ్చర్యంగా చూసింది. ధర్మరాజు నవ్వాడు. వాడు చిన్నప్పుడు నుంచి డబ్బు గొడవలు చూశాడు. తన తండ్రి ఒకసారి అందరి కోసం అప్పు కట్టి తర్వాత మళ్ళీ అదే మనుషులు మోసం చేసినప్పుడు చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా డబ్బుతో కట్టేయాలని లేదా కోపంతో ఆపేయాలని చూస్తాడు. మధ్యలో మనిషి మాట ఉంటుందని మర్చిపోతాడు. అందుకే అంత కోపంగా ఉంటారా? కోపం అలవాటు అయిపోతే మనిషి తనకి కూడా దగ్గరగా ఉండడు బిడ్డా. సావిత్రి ధర్మరాజు ముఖం చూసింది. తాతయ్య తన మనవడి తప్పులు లేనివాడిగా చెప్పడం లేదు. తప్పు ఉందని తెలిసినా ప్రేమించేవాడిలా చెప్తున్నాడు. ఆ నిజాయితీ ఆమెకు నచ్చింది. అతను గదిలో నుంచి ఒక చిన్న కాగితం కట్ట తీసుకొచ్చాడు. ఇవి బొమ్మల సరుకులు వెళ్ళిన కొట్ల పాత రసీదులు. వీటిలో ఒకటి బుచ్చిరాజు చెప్పిన తేదీకి సరిపోదని విక్రమసింహ అనుకుంటున్నాడు. నువ్వు చూస్తావా? సావిత్రి కాగితాలు తీసుకుంది. ఒక్కొక్కటి తిప్పింది. ఒక రసీదు వెనక పిల్లవాడి చేతిరాతలో నీలం చిలుకలు 32 అని ఉంది. అది దుకాణదారు కొడుకు వేసిన లెక్క. బుచ్చిరాజు బిల్లులో మాత్రం 50 నీలం రంగు డబ్బాలు, ఆ డబ్బాలతో చేసిన 100 చిలుకలు వెళ్ళినట్టు ఉంది. సావిత్రి ఆ అంకెలు చూసి ఒక్కసారిగా లేచింది. ఇది చూడండి తాతయ్య, రంగు డబ్బాలు 50 వచ్చాయని రాశాడు. కానీ అదే రోజున తయారయ్యే బొమ్మలు 100 అని పెట్టాడు. 32 డబ్బాల 100 బొమ్మలు చేయడం సాధ్యం కాదు. వేనమ్మ అత్తయ్యకి తెలుసు. ధర్మరాజు కళ్ళు వెలిగాయి. అంటే అతను సరుకు ఇచ్చినట్టు మళ్ళీ బొమ్మలు పంపినట్టు 2 సార్లు లెక్క రాశాడు. సావిత్రి తల ఊపింది. నిజం పుస్తకంలో ఉంది తాతయ్య, మనం దాన్ని చదవాలి అంతే. విక్రమసింహకి ఆ విషయం చెప్పడానికి ఆమె ఫోన్ చేసింది. అతను వెంటనే వచ్చాడు. సావిత్రి రసీదులు బల్ల మీద పెట్టి వివరంగా చెప్పింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు అతను మధ్యలో ఆపలేదు. చివరికి అన్నాడు, ఇది చాలా ముఖ్యం. రేపు సంఘం ముందు ఈ లెక్కలు చూపుదాం. సావిత్రి ఒక్క క్షణం ఆగింది. నేను కూడా వస్తా. నీకు రావాలనిపిస్తే రా అన్నాడు. నాకు రావాలి అనిపిస్తుంది. విక్రమసింహ తల ఊపాడు, చిరునవ్వు నవ్వుతూ. కానీ ఈసారి అది సావిత్రి గమనించింది. సంఘం సమావేశానికి ముందు రోజు బుచ్చిరాజు చివరి ప్రయత్నం చేశాడు. వేనమ్మ కొట్టు ముందు నిలబడి సావిత్రి తన తండ్రిని కాపాడుకోవడానికి యజమాని ఇంట్లో ఉండి పత్రాలు తీసుకెళ్ళింది అని వీధిలో గట్టిగా చెప్పాడు. కొంతమంది ఆగి చూశారు. సావిత్రి మెట్ల మీది నుంచి దిగింది. తన మీద మాట పడగానే దాక్కోవాలని అనిపించింది. కానీ ఆ రోజు ఎర్రసిరాతో తన పేరు చూసిన క్షణం గుర్తుకొచ్చింది. తనని ఇంకోసారి ఎవరు పుస్తకంలో రాసుకోకూడదని అనిపించింది. ఆమె బుచ్చిరాజు ఎదుట నిలబడి అంది, నేను ఎవరి ఇంట్లో ఉన్నాను, ఎక్కడ పనిచేస్తున్నాను మీరు చెప్పాల్సిన పని లేదు. నా సంతకం మీద అబద్ధం రాసినట్టు పత్రాలు చెప్తున్నాయి. రేపు అక్కడికి రండి. మీ పుస్తకాలు కూడా తీసుకురండి. బుచ్చిరాజు ఆమె వైపు చూసి నవ్వాడు. పెద్దవాళ్ళ ముందు నిలబడి మాట్లాడగలవా? ఈసారి నా తరపున ఎవరూ మాట్లాడరు, నేనే మాట్లాడుతా. వేనమ్మ పక్కనే నిలబడి ఉంది. ఆమె కళ్ళలో గర్వం కనిపించింది. విక్రమసింహ దూరంగా నిలబడి ఆ మాటలన్నీ విన్నాడు. అతను ముందుకు రాలేదు. సావిత్రి అడగకముందే తన నీడ కూడా ఆమె మీద పడకూడదన్నట్టుగా నిలబడ్డాడు. కానీ ఆమె తిరిగి చూసినప్పుడు తన పక్కనే ఉన్నాడని మాత్రం ఆమెకి తెలిసింది. మరుసటి రోజు ఉదయం కళాకారుల సంఘం హాలు నిండిపోయింది. ఏటికొప్పాకలో బొమ్మల పని చేసేవాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళకి ఈ గొడవ కేవలం ఒక ఇంటి గొడవ కాదు. వర్క్ షెడ్ మూసేస్తే వాళ్ళ పొయ్యిలు వెలగవు. సావిత్రి హాలు ముందు బల్ల దగ్గర కూర్చుంది. ఎదురుగా బుచ్చిరాజు తన పుస్తకాలు పెట్టుకున్నాడు. పక్కనే విక్రమసింహ ఉన్నాడు. ధర్మరాజు మధ్యలో కూర్చొని ఉన్నాడు. రామచంద్రయ్య కూడా వచ్చాడు. నిన్నటి వరకు ఆయన తల వంచుకొని ఉండేవాడు. ఈరోజు చేతిలో ఒక కవరు పట్టుకొని నిలబడ్డాడు. సంఘం పెద్ద నరసింహమూర్తి మొదట బుచ్చిరాజును అడిగాడు. మీరు అడుగుతున్న మొత్తం ఏ ఆధారంతో? బుచ్చిరాజు తన పుస్తకం తెరిచాడు. ఇదిగో సరుకు బిల్లులు, ఇదిగో హామీ పత్రం. రామచంద్రయ్య గారు సంతకం చేశారు. ఆయన కూతురు కూడా ఒప్పుకున్నట్టు ఉంది. సావిత్రి నెమ్మదిగా లేచింది. ఆమె చేతిలో తన పాత ఫైలు ఉంది. గుండె బలంగా కొట్టుకుంటుంది. కానీ గొంతు వనకలేదు. నా పేరు ఉన్న పత్రం గురించి ముందు నేను మాట్లాడాలి అంది. హాల్లో ఉన్న వాళ్ళు ఆమె వైపు చూశారు. ఈ సంతకం నాది, కానీ దీని మీద ఉన్న మాటలు నేను చదవలేదు. ఇది నేను మహిళా పని పథకం కోసం అని నమ్మి పెట్టిన సంతకం. ఆ పేజీ ఖాళీగా ఉన్నప్పుడు మా నాన్న తీసుకున్నారు. తర్వాత దాని మీద అప్పు ఉన్నట్టు రాశారు. బుచ్చిరాజు కుర్చీలో నుంచి లేచాడు. అది ఎలా నమ్మాలి?
సావిత్రి ఫైల్ నుంచి ఖాళీ పేజీ నకలు తీసి చూపించింది. ఇక్కడ పేజీ కింద ఉన్న చిన్న ముద్ర చూడండి, అదే ముద్ర ఆ హామీ పత్రంలో ఉంది. కానీ పై మాటలు వేరే కాగితం నుంచి జత చేశారు. తేదీ లేదు, నా పూర్తి పేరు తప్పుగా ఉంది. విక్రమ్సింహ ఆమె మాట మధ్యలో రాలేదు. సంగం పెద్ద కాగితాలు తీసుకొని చూశాడు. తర్వాత వేణమ్మ లేచింది. ఆమె చేతిలో పాత బట్ట సంచి ఉంది. ఆ రోజు లారీ 32 రంగు డబ్బాలే తీసుకొచ్చింది. అంది, ఇదిగో డ్రైవర్ ఇచ్చిన చీటీ, నేను దాచుకున్నా. బుచ్చిరాజు వెంటనే అన్నాడు, ఒక ముసలావిడ చీటీతో వ్యాపారం నడుస్తుందా? వేణమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి. ముసలిదాన్ని కావచ్చు, కానీ నా లెక్క తప్పదు అంది. సావిత్రి తదుపరి రసీదు చూపించింది. మీ బిల్లులో 50 డబ్బాలు వచ్చాయని ఉంది. అదే తేదీన 100 చిలుకలు తయారయ్యాయని ఉంది. కానీ ఈ దుకాణం రసీదులో 32 నీలం చిలుకలే వెళ్ళాయి. రంగు లేని బొమ్మల్ని మీరు 2 సార్లు లెక్కలో పెట్టారు. హాల్లో గుసగుసలు మొదలయ్యాయి. బుచ్చిరాజు పుస్తకం తిప్పాడు. అతని చేతులు కాస్త వణికాయి. నరసింహమూర్తి 2 ఎర్ర గీతలు ఉన్న పేజీలు పక్క పక్కన పెట్టాడు. ధర్మరాజు గారు పాత పుస్తకంలో పెట్టిన గీత ఇది. మీ కాఫీలో పెట్టిన గీత వేరే సిరా. ఈ పేజీ కూడా కొత్త దారంతో కుట్టారు అన్నాడు. బుచ్చిరాజు కోపంగా చూశాడు. నన్ను మోసగాడని అంటున్నారా? విక్రమ్సింహ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు నెమ్మదిగా లేచాడు. మా వర్క్ షెడ్డుపై మీరు చేసిన తప్పుడు హామీని మేము ఒప్పుకోము. సావిత్రి పేరుని మీ లెక్కలో పెట్టిన పత్రాన్ని కూడా ఒప్పుకోము. నిజమైన సరుకు బాకీ ఏదైతే ఉందో అది వేరే లెక్క. దాన్ని రామచంద్రయ్య గారు చెల్లిస్తారు. మిగిలిన తప్పుడు మొత్తానికి మీరు ఇక్కడ జవాబు చెప్పాలి. బుచ్చిరాజు నవ్వడానికి ప్రయత్నించాడు. మీరు పెళ్లి తరువాత అప్పు కడతాను అని రామచంద్రయ్యే చెప్పాడు. విక్రమ్సింహ ఆళ్ళు మొత్తం వినేలా స్పష్టంగా చెప్పాడు. సావిత్రి పెళ్లి గురించి నేను ఎప్పుడూ అప్పు తీర్చే మాట ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇవ్వను. ఆమె జీవితానికి నేను రసీదు రాయను. ఆ మాట విన్నప్పుడు సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి బాధ కన్నీళ్లు కాదు, ఎవరైనా తన ముందు నిలబడి తనని తనదిగా ఉండనిచ్చినప్పుడు వచ్చే కన్నీళ్లు. రామచంద్రయ్య నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఉన్న కవర్ని తెరిచాడు. నేను తీసుకున్న నిజమైన బాకీకి ఇదిగో మొదటి చెల్లింపు అన్నాడు. నా కారు అమ్మాను. గోదాం పక్కన అదనంగా తీసుకున్న వాటా వదిలేశాను. మిగిలినది నెల నెల కడతాను. కానీ నా కూతురు పేరు మీద మీరు రాసిన అబద్ధానికి నేను ఒక్క మద్దతు ఇవ్వను. హాల్లో ఎవరూ మాట్లాడలేదు. సావిత్రి తండ్రి వైపు చూసింది. ఆయన ముఖంలో గర్వం లేదు. తనకు జరిగిన అవమానంపై కోపం లేదు. తాను చేసిన తప్పు బరువు మాత్రమే ఉంది. నరసింహమూర్తి సంఘం తరపున మాట్లాడాడు. ఈ పత్రాలపై వెంటనే చెల్లింపు బలవంతం చేయకూడదు. సంఘం న్యాయవాదికి ఈ కాగితాలు ఇస్తాం. తప్పుడు సంతకం, తప్పుడు లెక్కలపై ఫిర్యాదు పెడతాం. విచారణ పూర్తయ్యే వరకు వర్క్ షెడ్డు పనిముట్లను తాకబోమని బుచ్చిరాజు రాసి ఇవ్వాలి అన్నాడు. రామచంద్రయ్య నిజమైన బాకీకి వేరే చెల్లింపు పద్ధతి రాసిచ్చాడు. అందువల్ల పనిముట్ల మీద ముద్ర వేయడం ఆగిపోయింది. బుచ్చిరాజు కాగితాలు సర్దుకుని వెళ్లే ముందు సావిత్రి వైపు చూశాడు. ఇంత దూరం వచ్చావా అని అడిగాడు. సావిత్రి నేరుగా చూసి అంది, నన్ను మీరు కాగితం అనుకున్నారు. నేను చదవడం నేర్చుకున్నాను. అతను జవాబు చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు. హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వేణమ్మ సావిత్రి చేతులు పట్టుకుంది. నువ్వు లేకపోతే మా పని పోయేదమ్మా అంది. సావిత్రి తల ఊపింది. నేను ఒక్కదాన్నే కాదు అత్తయ్య. మీరు మీ చీటీ దాచారు. తాతయ్య పుస్తకం గుర్తు పెట్టుకున్నారు. నిజం అందరి దగ్గర కొంచెం కొంచెంగా ఉంది. ధర్మరాజు నవ్వాడు. ఇది నేను వినాలనుకున్న మాట అన్నాడు. ఆ సాయంత్రం రామచంద్రయ్య సావిత్రి దగ్గరికి వచ్చాడు. గది తలుపు మూసి లేదు. కానీ ఆమె అనుమతి లేకుండా లోపలికి రాలేదు. లోపలికి రావచ్చా అని అడిగాడు. సావిత్రి కొద్దిసేపు ఆగి రండి నాన్న అంది. ఆయన లోపలికి వచ్చి కూర్చోలేదు, నిలబడే ఉన్నాడు. నా లెక్కల్లో నిన్ను కూడా ఒక అప్పులా చూసా అన్నాడు. ఇక నుంచి నీ పేరుతో ఒక్క కాగితం పెట్టను. నీ పెళ్లి గురించి నీ ఇష్టం లేకుండా ఎవరికీ మాట్లాడను. నీ అమ్మ ముందు కూడా ఈ మాట చెప్తా. సావిత్రి చేతిలోని రంగు వేయని చిలక బొమ్మని చూసింది. నేను జరిగినది మర్చిపోలేదు నాన్న అంది. మీకు క్షమించాను అని ఇప్పుడు చెప్పలేను కూడా. కానీ మీరు మారడానికి నిజంగా ప్రయత్నిస్తే చూస్తా. రామచంద్రయ్య తల ఊపాడు. అంత చాలమ్మా. ఆయన బయటికి వెళ్ళిపోయాక సావిత్రి కిటికీ దగ్గర నిలబడి ఉంది. విక్రమ్సింహ కింద వీధిలో నిలబడి ఉన్నాడు. ఆమె బయటకు రాగానే అతను అడిగాడు, మీరు బాగున్నారా?
అది చాలా సులభమైన ప్రశ్న, కానీ ఈసారి ఆమె దానికి నిజంగా జవాబు చెప్పగలిగింది. కొంచెం బాగున్నా అంది. విక్రమసింహ తల ఊపాడు. నేను వెళ్ళనా? ఆమె ఒక్క క్షణం ఆలోచించింది. కొద్దిసేపు ఉండండి. ఇద్దరు కొట్టు ముందు ఉన్న చెక్క బెంచీ మీద కూర్చున్నారు. ఎవరు పెద్దగా మాటలు మాట్లాడలేదు. కింద ఒక చిన్న పిల్లాడు రంగు గుర్రం బొమ్మని పట్టుకొని నవ్వుతూ పరిగెత్తాడు. విక్రమసింహ దాన్ని చూసి అన్నాడు, చెక్క బొమ్మలకి రంగు వేయడానికి ముందు చెక్క బాగా ఆరాలి. తొందరగా రంగు వేస్తే రంగు పగిలిపోతుంది. సావిత్రి తన సంచిలో ఉన్న చిలక బొమ్మను గుర్తు చేసుకుంది. అందుకేనా మీ బొమ్మలు అంతకాలం పడతాయి? అందుకే ముందు దానికి కావాల్సినంత సమయం ఇస్తాం. ఆ మాట వాళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు ఆలోచించే సమయం ఇచ్చింది. తర్వాత విక్రమసింహ లేచాడు. రేపు ధర్మరాజు పుట్టినరోజు, రావాలనిపిస్తే రండి. సావిత్రి నవ్వింది. నేను వస్తా. ధర్మరాజు పుట్టినరోజు పెద్ద వేడుక కాదు. వర్క్ షెడ్డులో పని చేసే వాళ్ళందరూ సాయంత్రం వచ్చారు. చిన్న పూల దండ వేశారు. వేనమ్మ చేసిన పిండి వంటలు పెట్టారు. ధర్మరాజు ముందుగా సావిత్రిని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈ ఏడాది నాకు 2 బహుమతులు వచ్చాయి అన్నాడు. ఒకటి కొత్త కళ్ళజోడు, ఇంకొకటి నాకు మందులు వేసే మనమరాలు. అందరూ నవ్వారు. సావిత్రి సిగ్గుతో తల వంచుకుంది. విక్రమసింహ ఆమె వైపు చూసి నవ్వాడు. పుట్టినరోజు అయ్యాక ధర్మరాజు ఆమెకి ఒక చిన్న కవర్ ఇచ్చాడు. లోపల వర్క్ షెడ్డులో కొత్తగా మొదలు పెట్టబోయే రంగుల రూపకల్ప పనికి ఒప్పందం ఉంది. సావిత్రి పేరు మీద. ఆమె తాను చేసే పనికి వేరు జీతం, లాభంలో చిన్న వాటా. ఇది నా దానం కాదు అన్నాడు ధర్మరాజు. నువ్వు చూసిన లెక్కలు, నువ్వు కాపాడిన పని నీకు రావాల్సింది. సావిత్రి ఒప్పందం చదివింది. అందులో తనకు నచ్చకపోతే పని ఆపే హక్కు కూడా ఉంది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇది నిజంగానే నా పేరు మీద తాతయ్య? నీ పేరు నీది కాకపోతే ఇంకెవరిది బిడ్డ? ఆ రాత్రి ఆమె తన గదికి వెళ్ళి రంగు వేయని చిలకని బయటకు తీసుకుంది. చాలాసేపు చూసింది. తర్వాత పచ్చ రంగు డబ్బా తెరిచింది. రెక్కలకి పచ్చ రంగు వేసింది. చిన్నగా ఎర్ర ముక్కు వేసింది. కళ్ళకి నలుపు చుక్క పెట్టింది. చివరికి చిలకని కిటికీ దగ్గర ఉంచింది. అది ఇప్పుడు తనకి నచ్చిన రంగులో ఉంది. తర్వాతి 3 నెలలు సావిత్రి చాలా పనిచేసింది. కొత్త రంగుల బొమ్మలకి చిన్న చిన్న రూపాలు గీసింది. ఎవరి బిల్లులైనా తన ముందు చదివి మాత్రమే సంతకం పెట్టేది. వేనమ్మతో కలిసి పని వాళ్ళకి వచ్చే డబ్బులు సరైన రోజున పడుతుందో లేదో చూసేది. సాయంత్రం తన గదికి వచ్చి తాను సంపాదించిన డబ్బుతో కిరాణం తెచ్చుకునేది. ధర్మరాజు ఆరోగ్యం బాగోలేని రోజుల్లో వెళ్ళి మందులు వేసేది. విక్రమసింహ ఆమెకు ఫోన్ చేసి, తాతయ్య మీకోసం కిటికీ దగ్గర చూస్తున్నారు అనేవాడు. ఆమెకు వెళ్ళాలని ఉంటే వెళ్ళేది. వెళ్ళలేని రోజు రేపు వస్తా అని చెప్పండి అనేది. అతను ఎప్పుడు ఎందుకు రారు అని అడగలేదు. సావిత్రి మెల్లగా అతని గురించి గమనించడం మొదలుపెట్టింది. పని వాళ్ళ పేర్లు అతనికి తెలుసు. వేనమ్మ మనవడికి పరీక్ష ఉందని గుర్తుపెట్టుకొని సాయంత్రం త్వరగా పంపాడు. ఒకసారి రంగు సరుకు ఆలస్యం అయితే పని వాళ్ళ జీతం ఆగకుండా తన ఖాతా నుంచి ముందే వేయించాడు. ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు. సావిత్రికి మాత్రం అకౌంటెంట్ చెప్పాడు. అతను కోపంగా ఉండడం పూర్తిగా తగ్గలేదు, కానీ కోపం వచ్చినప్పుడు తలుపు మూసుకొని కొద్దిసేపు ఒంటరిగా ఉండడం నేర్చుకున్నాడు. తర్వాత వచ్చి మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు. ఆ మార్పు సావిత్రికి ఎక్కువగా కనిపించింది. ఒక సాయంత్రం విక్రమసింహ ఆమె గది కింద నిలబడి ఫోన్ చేశాడు. 1 నిమిషం కిందికి వస్తారా అని అడిగాడు. సావిత్రి దిగింది. తన పాత ఖాతా పుస్తకం ఉంది. దాన్ని ఆమెకిచ్చాడు. మీరు మొదట చూసిన బిల్లుల పుస్తకం ఇది. అన్నీ తప్పుడు పేజీలు తీసి నిజమైన లెక్కలతో మళ్ళీ కట్టించాను. మీరు చూస్తారా? సావిత్రి పుస్తకం తీసుకుంది. తన పేరు ఎక్కడా లేదు. ఎర్ర గీతలు ఉన్నా అవి సరుకు తేడాల దగ్గరే ఉన్నాయి. ఇది నాకు ఎందుకు చూపిస్తున్నారు? మీరు మొదట ఈ పుస్తకం చూసినప్పుడు మీ పేరు కూడా ఇంకో పుస్తకంలో ఎర్రగా ఉండేది. ఇప్పుడు మీకు కావాలంటే ఈ పుస్తకం చూసి తప్పు ఉంటే చెప్పాలి. ఆమె పుస్తకం మూసింది. ఇప్పుడు తప్పు కనిపించడం లేదు. విక్రమసింహ నెమ్మదిగా అన్నాడు. అయితే ఇంకో మాట అడగాలి. సావిత్రి గుండె కాస్త వేగంగా కొట్టుకుంది. అడగండి. సావిత్రి, మీరు మా ఇంట్లో ఉండాలని మాత్రమే నాకు లేదు. మీరు ఎక్కడ ఉన్నా మీకు నచ్చినట్టు ఉండగలరని నాకు తెలుసు. కానీ నా జీవితంలో భాగస్వామిగా రావాలనుకుంటున్నారా? సావిత్రి అతని ముఖం చూసింది. ఆయన కళ్ళలో తొందర లేదు, భయం మాత్రం ఉంది. తాను తిరస్కరిస్తే అది కూడా వినడానికి సిద్ధంగా ఉన్న భయం. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. నేను ఆలోచించాలి అంది. ఆలోచించండి.
మీరు ఎదురు చూస్తారా? మీరు నిర్ణయం చెప్పే వరకు. కానీ మీ నిర్ణయం మార్చమని అడగను. ఆ మాట ఆమె గుండెల్లో నిలిచిపోయింది. ఆ రాత్రి సావిత్రి కిటికీ దగ్గర చిలుక బొమ్మని చూసింది. దానికి పచ్చ రంగు వేయాలని తానే నిర్ణయించిన రోజు గుర్తుకొచ్చింది. ఇప్పుడు తన జీవితానికి ఏ రంగు కావాలో కూడా తానే నిర్ణయించాలి. విక్రమసింహ అడిగిన తర్వాత 2 వారాలు సావిత్రి ఏ జవాబు చెప్పలేదు. అతను రెండోసారి అడగలేదు. పని దగ్గర మునుపటిలాగానే మాట్లాడాడు. లెక్కల్లో తేడా ఉంటే ఆమె అభిప్రాయం తీసుకున్నాడు. ధర్మరాజు మందుల గురించి చెప్పాడు. కానీ పెళ్లి మాట మళ్ళీ తీసుకురాలేదు. ఆ మౌనం సావిత్రికి పరీక్షలా అనిపించలేదు. తన నిర్ణయానికి చోటు ఇచ్చినట్టు అనిపించింది. ఒక ఆదివారం సాయంత్రం రామచంద్రయ్య, శేషమ్మ ఇద్దరు ఆమె గది దగ్గరకు వచ్చారు. ఈసారి వాళ్ళు ఖాళీ చేతులతో రాలేదు. రామచంద్రయ్య చేతిలో చెల్లింపు రసీదుల కట్ట ఉంది. కారు అమ్మిన పత్రం ఉంది. గోదాం పక్క వాటా వదిలిన పత్రం ఉంది. నెల నెల నిజమైన బాకీ కడతానని సంఘం ముందు రాసిన కాగితం ఉంది. అతను గుమ్మం బయటే నిలబడి ఉన్నాడు. లోపలికి రావచ్చా? సావిత్రి శేషమ్మ వైపు చూసింది. తల్లి కళ్ళలో ఆశ లేదు. కూతురు ఏం చెప్తే అదే అనుకునే భయం మాత్రమే ఉంది. రండి అంది సావిత్రి. రామచంద్రయ్య కాగితాల కట్ట బల్ల మీద పెట్టాడు. ఇవి చూపించడానికి మాత్రమే రాలేదు అన్నాడు. నేను మారిపోయానని నువ్వు ఇప్పుడే నమ్మాల్సిన పని లేదు. కానీ ఈ కాగితాలు నీ మీద మళ్ళీ ఏ మాట పెట్టకుండా ఉండడానికి. సావిత్రి ఒక్కొక్కటి చదివింది. ఆయన మాటల్లో తొలిసారి తన గురించి కాదు, తన బాధ్యత గురించి ఉంది. అమ్మకి మీరేం చెప్పారు అని అడిగింది. రామచంద్రయ్య తల వంచాడు. అన్నీ చెప్పా. నిన్ను అప్పు తీర్చే దారిలో చూశానని చెప్పా. నేను చేసినది తప్పే అని చెప్పా. శేషమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. నేను నిన్ను కాపాడలేకపోయా అమ్మా అంది. అది నా తప్పు. ఇక మీదట నీ జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ముందు నీ ఇష్టమే. నేను వింటాను. తన తల్లిని వెంటనే కౌగలించుకోవాలని అనిపించింది. కానీ అంత తేలిగ్గా అంత మామూలైపోలేదు. ఆమె నెమ్మదిగా అంది. నేను మిమ్మల్ని దూరం పెట్టాలని లేదు అమ్మా. నాన్న, నేను క్షమించడానికి కూడా ప్రయత్నిస్తా. కానీ నా జీవితానికి లెక్కలు మీరు వెయ్యకూడదు. నేను ఎక్కడ ఉంటానో, ఎవరిని పెళ్లి చేసుకుంటానో, ఏ పని చేస్తానో నా మాటే చివరి మాట. రామచంద్రయ్య కళ్ళు మూసుకొని తల ఊపాడు. అలాగే ఉంటుందమ్మా. నేను మీ కూతురునే క్షమించమని అడగడం కాదు, మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండడం. రామచంద్రయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజే సావిత్రి అతన్ని పూర్తిగా క్షమించలేదు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ మందులు మర్చిపోకండి అని చెప్పింది. ఆ చిన్న మాట వాళ్ళ మధ్య మళ్ళీ మొదలైన దారిలా ఉంది. ఆ తర్వాతి వారం వర్క్ షెడ్డులో పిల్లల కోసం చిన్న బొమ్మల ప్రదర్శన పెట్టారు. సావిత్రి గీచిన కొత్త చిలుకలు, పక్షులు, చిన్న గుర్రపు బొమ్మలు బల్లల మీద పెట్టారు. ఒక చిన్న అమ్మాయి పచ్చ చిలుక బొమ్మ చూసి అడిగింది, ఇది ఎవరు రంగు వేశారు అక్క? సావిత్రి నవ్వుతో నేనే అంది. చిన్న అమ్మాయి చాలా సీరియస్గా ఆలోచించి నాకు గులాబీ ఇష్టం అంది. విక్రమసింహ కొంచెం దూరంలో పిల్లలకి బొమ్మలు అందిస్తున్నాడు. ఆ మాట విని ఆమె వైపు చూశాడు. సావిత్రి కూడా అతని వైపు చూసింది. ఆయన కళ్ళలో ప్రశ్న లేదు, తొందర లేదు. ఆ క్షణంలో ఆమెకి ఒక విషయం స్పష్టమైంది. విక్రమసింహ తనని ఇంట్లో ఉంచుకోవాలని మాత్రమే కోరుకోవడం లేదు, తాను ఎక్కడ నిలబడాలనుకుంటే అక్కడ నిలబడగలగాలని నిజంగానే కోరుకుంటున్నాడు. ఆ రోజు ప్రదర్శన అయ్యాక అతను వర్క్ షెడ్డు తలుపు మూసి బయటకు వచ్చాడు. సావిత్రి చేతిలో రంగు డబ్బాలు ఉన్నాయి. వీటిని నేను పెడతా అన్నాడు. నేనే పెట్టగలను తెలుసు, అయినా కలిసి పెడదాం అనిపించింది. సావిత్రి అతని వైపు చూసి నవ్వింది. అలాగే ఇద్దరు రంగు డబ్బాలు లోపల పెట్టారు. చివరి డబ్బా పెట్టాక సావిత్రి నెమ్మదిగా అంది, మీ ప్రశ్నకి జవాబు చెప్పాలి విక్రమసింహ గారు. అతను ఆమె వైపు తిరిగాడు. ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చెప్పాలి అనిపిస్తోంది. విక్రమసింహ మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పలేకపోయా. నా మాటకు చోటు లేదని భయపడ్డా. ఇప్పుడు మాత్రం నా మాట నేనే చెప్తున్నా. నేను మీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. అతని కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. సావిత్రి కొనసాగించింది. కానీ ఒక షరతు ఉంది. చెప్పు. నేను పని ఆపను. నా ఖాతా నా చేతిలోనే ఉంటుంది. తాతయ్య మందు టైం నేనే చూసుకుంటాను. మనకి గొడవ వస్తే మీరు కోపంగా నన్ను దూరం పెట్టి మౌనంగా ఉండద్దు. కొంతసేపు ఒంటరిగా ఉండాలనిపిస్తే చెప్తారు, తరువాత వచ్చి మాట్లాడతారు. నేను కూడా భయపడి దాక్కోను. విక్రమసింహ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అలాగే ఉంటుంది అన్నాడు. ఇంకొకటి నేను చెప్తా. నువ్వు నా పక్కన ఉండాలని అనిపిస్తోంది. నీ మీద హక్కు చూపాలని కాదు.
సావిత్రి తల ఊపింది. అదే నాకు కావాలి. సావిత్రి, విక్రమసింహ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు ధర్మరాజు వర్క్ షెడ్ ఆవరణలో చిన్న మండపం వేయించాడు. పూల దండలు కట్టారు. పని వాళ్ళందరూ వచ్చారు. వేణమ్మ సావిత్రికి చీర కట్టింది. శేషమ్మ కూతురు జడ సరిచేసింది. రామచంద్రయ్య కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. ధర్మరాజు అతని దగ్గరకు వెళ్ళి అన్నాడు, ఈరోజు నీ కూతురు పెళ్ళి, ముందుకురా, కానీ ఆమెకు నచ్చినంత దూరంలో నిలబడు. రామచంద్రయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను సావిత్రి దగ్గరకు వచ్చి అడిగాడు, నీకు నేను పక్కన ఉండడం ఇష్టమా అమ్మా? సావిత్రి అతని ముఖం చూసింది. ఈసారి ఆయన అడిగాడు. ఆమె మెల్లగా తల ఊపింది. ఉండండి నాన్న, అంతే. ఆయన ముఖం మీద ఎన్నాళ్లకో ఒక మనిషి ముఖం కనిపించింది. పెళ్లి సమయంలో విక్రమసింహ సావిత్రి చేతికి పుస్తకం ఇచ్చాడు. అది కొత్తగా కట్టించిన చిన్న లెక్కల పుస్తకం. మొదటి పేజీ ఖాళీగా ఉంది. దీని మీద ఏం రాయాలో నీ ఇష్టం అన్నాడు. సావిత్రి పెన్ను తీసుకుంది. తన పేరు రాసింది, సావిత్రి. దాని పక్కన ఏ అప్పు లేదు, ఏ ఎర్ర గీత లేదు. ఆ తర్వాత విక్రమసింహ పేరు రాసింది. 2 పేర్ల మధ్య ఒక చిన్న పచ్చ చిలుక బొమ్మ వేసింది. ధర్మరాజు కళ్ళజోడు సరిచేసుకుని ఆ పుస్తకం చూసి నవ్వాడు. ఇది నా జీవితంలో చూసిన అందమైన లెక్క అన్నాడు. పెళ్ళి అయ్యాక కొన్ని రోజులకి సావిత్రి ఆ ఇంటి బాల్కనీలో నిలబడి ఉంది. వర్క్ షెడ్ నుంచి చెక్క వాసన వస్తుంది. కింద వేణమ్మ ఎవరో ఒకరికి రంగు కలపడం నేర్పుతుంది. దూరంగా బొమ్మల కొట్టు గంట మోగింది. సావిత్రి చేతిలో ఒక పచ్చ చిలుక బొమ్మ ఉంది. మొదటిసారి దాన్ని తీసుకున్న రోజు గుర్తుకొచ్చింది. అప్పుడు తనకి ఎక్కడ ఉండాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. ఇప్పుడు మాత్రం తన చేతిలోని బొమ్మ రంగు తానే ఎంచుకుంది. తన జీవితంలోకి ఎవరు రావాలో కూడా తానే ఎంచుకుంది. వెనుక నుంచి అడుగుల శబ్దం వచ్చింది. విక్రమసింహ ఆమె దగ్గరికి వచ్చి కొంచెం దూరంలో ఆగాడు. నీ పక్కన నిలబడవచ్చా అని అడిగాడు. సావిత్రి అతని వైపు తిరిగింది. తన చేతిని ముందుకు చాచింది. అతను ఆ చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. సావిత్రి బాల్కనీ కింద ఉన్న వర్క్ షెడ్ వైపు చూసి అంది, నాకు ఇల్లు దొరికిందని. విక్రమసింహ ఆమె చేతిని కాస్త బిగించాడు. ఈ ఇల్లు కాదు సావిత్రి, నీ ఇష్టం దొరికింది. ఆ మాటకి ఆమె చిరునవ్వు నవ్వింది. లోపలి నుంచి ధర్మరాజు గొంతు వినిపించింది. సావిత్రి, నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో చూడవా? సావిత్రి నవ్వుతూ అంది, వస్తున్నా తాతయ్య. విక్రమసింహతో కలిసి లోపలికి నడిచింది. ధర్మరాజు కళ్ళజోడు ఆయన చొక్కా జేబులోనే ఉంది. సావిత్రి చూపించగానే ఆయన చిన్న పిల్లాడిలా నవ్వాడు. ఇదిగో, నా ఇంట్లో నాకు నా జేబు కూడా గుర్తుండడం లేదు అన్నాడు. విక్రమసింహ నవ్వుతూ, అందుకే సావిత్రి ఉంటే మీకు బాగుంటుంది అన్నాడు. సావిత్రి వెంటనే అతని వైపు చూసి, తాతయ్యకి నేను ఉంటాను, మీకు కూడా నేను ఉంటాను అంది. ధర్మరాజు ఇద్దరి వైపు చూసి తల ఊపాడు. అదే సరైన మాట అన్నాడు. ఆ రాత్రి బల్ల మీద ఉన్న కొత్త లెక్కల పుస్తకాన్ని సావిత్రి కిటికీ పక్కనే ఉంచింది. మరుసటి రోజు వర్క్ షెడ్డుకు తీసుకెళ్ళి కొత్త రంగు చిలకలు లెక్కలు అందులో రాయాలి అనుకుంది. ఆ పుస్తకంలో ఇకపై ఎర్రసిరాతో అప్పుల లెక్కలు ఉండవు. పని చేసే వాళ్ళ పేర్లు, వాళ్ళకి రావాల్సిన డబ్బు, కొత్తగా తయారయ్యే బొమ్మల రంగులు మాత్రమే ఉండబోతున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభం.